అప్పుడు మీ గురించి మీరు పరిచయం చేసుకోవాలండి, అది బాధగా ఉంటుంది. మన గురించి ఎప్పుడు మనం పరిచయం చేసుకోకూడదంటే మనకన్నా ముందు మన బ్రాండ్ వెళ్ళిపోవాలి. ఇది మార్కెట్ స్ట్రాటజీస్ అండి. సో, చైర్ కావాలి, కేసీపీ అవ్వాలి, సీపీ అవ్వాలి. మీరున్న పొజిషన్‌లో సో, మీరైతేనే సూటబుల్ అనుకున్న ప్రతి వ్యక్తి అనిపించాలి. సో, అలా అంటే మీరు ముందు కనిపించాలి. సో, ఆల్ ది బెస్ట్ డియర్ ఫ్రెండ్స్. నేను మన గెస్ట్ స్పీకర్‌ని ఇన్వైట్ చేయబోతున్నాను. ఆయనకి మనం గ్రాటిట్యూడ్‌గా ఇవ్వాల్సింది ఒకటే హార్ట్‌ఫుల్ వెల్కమ్. తర్వాత మన థాంక్స్. ఆయన చెప్పే ప్రతి విషయానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో మన హావభావాలండి. చాలండి. కెమెరా ఆన్ చేసుకోండి. సో, దిస్ ఈస్ మ్యాండేటరీ. దిస్ ఈస్ రెస్పాన్సిబుల్. సో, థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. నేను గెస్ట్ స్పీకర్ ఇన్వైట్ చేస్తున్నాను. ఆల్‌మోస్ట్ 120 మెంబర్స్ నియర్‌లీ పార్టిసిపెంట్స్ పెరుగుతూ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే ఇన్వైట్ చేయండి. ఆయన మీతో మాట్లాడతారండి. మీ ఎదురుగా కూర్చొని మాట్లాడతారు. సో, ప్లీజ్ వెల్కమ్ సర్. ద చైర్మన్ స్టార్ కనకయ్య గారు ఫ్రమ్ సిద్దిపేట. ద విర్చువల్ యాస్ ఈస్ యోర్స్. హలో కనకయ్య గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ ఆల్ అసోసియేట్స్ సార్. కనిపిస్తుందా సార్? యా అంటే మీకు కొంచెం హెడ్ ఫుల్ స్క్రీన్ రావట్లేదు. ఓకే సార్, డన్. పర్ఫెక్ట్. క్లియర్‌గా ఉందండి. Recording in progress. గుడ్ ఎంసీ ఆల్ అసోసియేట్స్, గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి కే కనకయ్య సార్. కే అంటే కొలిపాక కనకయ్య సార్. నేను గత 93 నుంచి వెళ్ళి ఆరెంజ్ 93లో 10th అయిపోయింది సార్. అప్పటి నుండి నేను 10th అయిపోయి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేసుకుంటూ నేను ఆర్ఎంపీ డాక్టర్గా అంటే ఒక డాక్టర్ దగ్గర ఉండి ఎంఎస్నెట్ చేసి పీజీ అయిపోయే వరకు నేను 98లో ప్రాక్టీస్ పెట్టి 98 నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూ తద్వారా ఇప్పుడు మన ఐఎంసీలో 2017 5వ నెల 22వ తారీఖున చేరాను సార్. ఇందులో ఇప్పటికీ మోస్ట్లీ ఒక 8 years అవుతుంది. దాదాపు ఒక 8 మంది సూపర్ స్టార్లతో ఒక 3,500 టీంతో ఉన్నా సార్. ప్రాపర్టీ సిద్దిపేట నియర్ చేరాల మండల్ పక్కన విలేజ్. నేను గతంలో ఇన్సూరెన్స్ సెక్టారు మరి కొంత ఆర్ఎంపీగా చేస్తూ నేను మా అప్లైనర్ అయిన సుధాకర్ సార్ ద్వారా నేను ఇళ్లకు రావడం జరిగింది. 22వ తారీఖు 5వ నెల 2017 నాడు నేను ఇందులో జాయిన్ అయినా. కంటిన్యూగా ఇదే కంపెనీలో ఉంటున్నా. ఎందుకంటే తద్వారా మాకు నగేష్ సార్ అప్లైనరు విఆర్కే సార్ మట్టి హైదరాబాద్ నుండి. మనకు విఆర్కే సార్ ద్వారా నేను చాలా మీటింగ్లు నేను చాలా రియలైజ్ అయ్యి నేను ఇందులో కంటిన్యూ ఉంటున్నా సార్. మన కంపెనీలో ఉన్న అన్ని ఢిల్లీకి ఒక 3 times వచ్చాను. మన యూనిట్స్ అని చూడడం జరిగింది. చూసినాక నేను కొంచెం పేషెంట్ల ద్వారా నేను అలోపతిలోనే చాలా గొప్ప అనుకున్న రోజుల్లో కొన్ని దీర్ఘకాలమైన ప్రాబ్లమ్స్ నేను దాదాపు 89 నుంచి వెళ్ళి అల్సర్తో బాధపడుతున్నా. దాన్ని ఎప్పటికీ ఇబ్బందితో ఒక 30 years నేను ప్రస్తుతానికి ఇబ్బంది పడ్డాను. మన ప్రొడక్ట్ ద్వారా అలో డైజెస్టా, ఇలాచి అమృత్, తర్వాత శ్రీ తులసితోని నేను ఒక 1 yearలో అలోవెరా గోమూత్రంతో నేను కంటిన్యూగా నా ప్రాబ్లమ్స్ను అలోపతిలో పొంది నా స్వయంగా నా పైన నేను ప్రయోగం చేసుకొని నేను వాడి రియలైజ్ అయ్యి నేను ఇందులో జాయిన్ అయినా సార్. వాస్తవానికి కరోనాలో టైంలో నేను కార్ వేసుకొని మా కస్టమర్ల దగ్గర పేషెంట్ దగ్గరికి వెళ్ళి తులసి ఒక 500 తులసీలు
ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సిద్దిపేటలో ఎస్పీ గారి వాళ్ళ ఆర్డర్ తీసుకొని మేము స్వచ్ఛందంగా మా టీంతోని మేము పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలకు సిద్దిపేటలో 4 చోట్ల ప్రోగ్రాం పెట్టి సక్సెస్ చేశాము. చాలా మంది పేషెంట్లు చేశాము. ఎందుకంటే ఇంట్లో మా మిస్సెస్ అంటుండేది, బయటకి వెళ్తే అసలు కారు దొరక తులసి అమ్మితే వచ్చేటి 5-10 రూపాయలకు మీరు 1000 రూపాయలు డీజిల్ పోసుకొని వెళ్తారంటే నేను అంత అభిమానం, అంత ప్రేమ. ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్తాం. నాకు ఒక బాబు పుట్టాలనో లేకుంటే ఒక పాపనో మనం అనుకునే కోరికలు మొక్కలు అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నిలువు దోపిడి అంటే మొత్తం బంగారం, వెండి, డబ్బు అంతా చేసి వస్తారు. అండ్ ఏమన్నా అంటే మన అభిమానం, ప్రేమ కొద్ది అట్లా చేస్తాం. నాకు ఐఎమ్స్ అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ ను క్యూరీ చేసింది. అలోపతిలా కంటిన్యూగా ఒక 20-30 సంవత్సరాలు టాబ్లెట్లు వేసేది విత్ ఇన్ ఒక 1 year లో నా బాడీని అంతా క్లీన్ చేసుకోగలిగిన కేవలం నేను పదే చెప్తా ఉంటా. ఎందుకంటే సార్ ఏంది ఎప్పటి మీటింగ్లు ఇదే చెప్తారంటే అదే చెప్తాడు, 2 అవుతుంది కానీ 6 కాదు 10 కాదు. ఎందుకంటే మన దసరా పండుగ వచ్చింది, బతుకమ్మని పెంచాలంటే అదే పువ్వుని తెచ్చి పెంచుతాం, వేరే ఏం పేరు ఏది అదే పునుగు పువ్వు అదే తెచ్చి పెంచుతాం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా మన ప్రొడక్ట్ లో ఉండేది మనం ఇవే చెప్పగలుగుతాం. ప్రతి మనిషి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడే ప్రతి దానిలో కెమికల్ ఉంది. ఆ కెమికల్ ను తెలియకుండా మనం కొంత టీవీలల్లో మన అభిమాన హీరోలు తారల వల్ల మనం ఏం చేసుకుంటున్నాం అంటే వాళ్ళ ట్రాక్ లో పడిపోయి మనము కొంత మంచి చెడు తెలియక మనం జీవిస్తున్నాం. అందులో మనం అనారోగ్య పాలవుతున్నాం. అది ఎంత హోదానో డబ్బులో ఎంత ఉండని అలోపతిలో కొంత నమ్ముకొని అంటే కంటిన్యూగా ప్రొడక్ట్ వాడుతూ మెడిసిన్ వాడుతూ షుగర్ తోని కిడ్నీ ఫెయిల్ తోని ఇంకో ప్రాబ్లం తోని మొత్తం టోటల్ గా చాలా మంది ప్రాణాలే గొడవట్టుకోవడం జరుగుతుంది. మన పొలంలో చూస్తూ ఉంటాం. అలోవెరా వేసినప్పుడు మనకు బుగ్గ వెలుగుతుంది, మనకు కరెంట్ ఎలా వస్తుంది, ఎలా శక్తి వస్తుంది. ఇది రియాలిటీ ఏం చూస్తుందంటే అలోవెరా మనం అట్లా పోయేగానే అరే ఏంది ఆ వాటర్కి ఈ వాటర్కి తేడా ఏంటిది, ఎందుకు ఇలా వెలిగింది అన్న దాంతో మనం రియలైజ్ అవుతూ ఉంటాం. అదే మనము అలోపతి ప్రొడక్ట్లో కనుక చూసుకుంటే మనం ప్రతి దానిలో ఏదైనా మనకు డెమో కంపారిజన్ చేసుకుంటే ప్రతిదీ కంపారిజన్. ఎక్కడికి వెళ్ళినా ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా నేను చెప్పేది ఫస్ట్ ఏం చేస్తా అంటే మీరు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాడే ప్రతి దానిలో తెలియకుండా కొంత కెమికల్ ఉందన్నమాట. మన అమ్మమ్మ చిన్నప్పుడు పప్పు ఏదైనా విసిరితే నల్లగా బ్యాక్టీరియా వైరస్ రాకుండా వేపాకు, పసుపు, నూనె కలిపేది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు కనకయ్య గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, సిగ్నల్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. వాయిస్ నాకు స్టక్ అయిపోతుంది, కొంచెం ఇబ్బంది. మోహన్ రావు అందుకే కోపంగా చూస్తున్నారు. ఇప్పుడు ఉందా సార్? క్లియర్ ఉందా సార్ ఇప్పుడు వాయిస్? సార్ కంటిన్యూ చేయండి, కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది సార్. ఫ్లక్చువేట్ అవుతుంది, మీరు కంటిన్యూ చేయండి, చూద్దాం. అదంటే ప్లేస్ మారుదురు కానీ. సార్ అయితే నేను కంటిన్యూగా వాడుకుంటూ ప్రతి వాళ్ళకి చెప్పే పేషెంట్లకు ఆరోగ్యవంతులైనా అనారోగ్యవంతులైనా ప్రతి వాళ్ళు ఏమంటారంటే నేను ఒక పేషెంట్ టచ్ చేయగానే వాళ్ళకి స్త్రీ తులసి కంపల్సరీ యాడ్ చేస్తారు సార్. తులసి అనేది కంపల్సరీ ఉండాలంట. ఇంట్లోకి మనం బయటకు వెళ్ళామంటే మనం తెలియకుండా గాలిలో 2000 రకాల బ్యాక్టీరియా, వైరస్, ఇండస్ట్రియల్స్, వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పటికీ మనం ఒక పర్సన్ ఒక గుట్కా, ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఎలా అలా జేబులు వేసుకుంటాడో మనం చుట్టంగా వేసుకొని దీంతో మనం చాలా రకాల వ్యాపారం చేయొచ్చు. ఒక పాంప్లెట్ నేను ఎప్పటికీ క్యారీ చేస్తా ఉంటా, బ్రోచర్. ఆ బ్రోచర్ ఇచ్చేస్తా. ఫస్ట్ బ్రోచర్ ఏమవుతుందంటే వాళ్ళకి మనకు కనెక్షన్, ఫ్రెండ్షిప్ జరుగుతుంది. తద్వారా ఏంటంటే కొత్త పర్సన్ తోనైనా కానీ తద్వారా జేబులో చూపించడం వల్ల నా కాళ్ళలో ఇదే ఉంటుంది, నా జేబులో ఇదే ఉంటుంది స్టీరింగ్ దగ్గర. దీన్ని చూపించిన వెంటనే వాళ్ళను మనం ఐడి ఇచ్చి ప్రొడక్ట్ ఒకటి కాల్లో ఎక్స్ట్రా పెట్టుకుంటాను, తద్వారా ఇస్తా ఉంటాను. క్లియర్ ఉందా సార్ వాయిస్? సార్ అంటే కట్ అవుతుంది, సో బ్రేక్ వస్తుందండి.
బ్రేక్ క్లోజ్. లేదు సిగ్నల్స్ చాలా చోట్ల ప్రాబ్లం ఉన్నాయి. మేబీ మీకు Recording stopped. ఒకసారి చూడండి. లేదంటే మీరు కెమెరా ఆఫ్ చేసన్నా మాట్లాడండి, పర్వాలేదు. కనకయ్య గారు మరి కెమెరా ఆఫ్ చేసేయండి. కెమెరా ఆఫ్ చేసి మాట్లాడండి, ఇట్స్ బెటర్. క్లియర్ ఉందా సార్ ఇప్పుడు? పర్లేదు, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. అయితే నేను దాదాపు ఒక 8 years నుంచి Recording in progress. చాలా మంది పేషెంట్లకు మన ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఇది కోల్గేట్ నుంచి జెడ్బీల వరకు మనం వాడే దానిలో ప్రతి దానిలో టైక్లోసిన్, గ్లైకోసైడ్ అనే కెమికల్ కలుపుతారు. ఆ కెమికల్స్ డైలీ తెలియకుండా మన బాడీలోకి ఒక 1 స్పూన్ నుంచి ఒక 3 స్పూన్ వరకు మన బాడీలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు పెట్రోల్ వచ్చే బదులు గ్యాస్ వస్తే బండి ఎలా పొగొస్తుందో అలాగనే మన బాడీలో తెలియకుండా డైలీ అన్ని రూపాలలో, కూరగాయలలో, పప్పులలో, ఉప్పులలో అన్నిట్లలో మనకు కెమికల్స్ యాడ్ చేసినాం. ఆ కెమికల్స్ మన కడుపులోకి వెళ్ళి ఇలా షుగర్లు, బీపీ లాంటివి వస్తున్నాయని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యవంతులైనా అనారోగ్యవంతులైనా చాలా బాగానే ఉన్నా పేషెంట్ ఎలా అయిందంటే ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎవరైనా ముందస్తుగా ఎవరు రారు. అందుకని మన దాంట్లో ప్రతి వాళ్ళు నేను బాగానే ఉన్నాను ప్రతి వ్యక్తికి నేను గోమూత్ర, అలోవెరా, తులసి, హిమాలయన్ బెర్రీ, దాంతో పాటు మన డెంటల్ క్రీమ్ మీరు మార్చుకోండి అని చెప్తా ఉంటాను. మనం వేసుకునే పౌడర్ ఒక 10 ప్రొడక్ట్ల గురించి కంపల్సరీ టకా తొందరగా చెప్పేస్తారు. ఎందుకంటే మనము ఒక పంతులు చదివి ఒక సినిమాలో అంటా ఉంటాడు, ఏది బ్రహ్మానందం గారు, ఏదో రాగమల్ల కలిపి అన్నట్టు మనం ఒక 10 ప్రొడక్ట్ల గురించి కంపల్సరీ కొంచెం అవగాహన మనం కల్పించేది వాళ్ళు మన దగ్గర ప్రొడక్ట్ కొనలేరు, మన విషయాన్ని వినలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు, వీనికి ఏం నాలెడ్జ్ లేదని అనుకుంటారు. కంపల్సరీ ఒక 10 ప్రొడక్ట్ల పైన మనము కంపారిజన్ మీరు వాడుతున్న దానికి దీనికి కంపల్సరీ మనం కంపారిజన్ చేసినప్పుడే మనకు ఆ ఎదుటి వ్యక్తి మనల్ని నమ్మడం జరుగుతుంది. ఇతనికి నాలెడ్జ్ ఉండదని మనకు నమ్మడం జరుగుతుంది. అప్పుడు మన ప్రొడక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ బట్టల షాప్లోకి వెళ్తే ఒక బట్ట మనకు చినిగిపోయింది, ఖరాబ్ అయిందంటే దాన్ని పక్కకి వేస్తాం. ఒక వస్తువు ఒక మార్కెట్లో సూపర్ మార్కెట్కి వెళ్ళాం, ఒక వస్తువు డ్యామేజ్ అయిందంటే ఆ వస్తువు ఇంకో వస్తువు తీసుకుంటాం. అదే మన ప్రొడక్ట్ ను నమ్మియాలంటే అంటే ఒక బాడీలో ఒక మనిషికి శరీరం లోపలికి వెళ్తుంది కాబట్టి దాన్ని చాలా ఇబ్బంది ఉంటుంది. అది మన బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా మనం ఇలా నేను ఎన్ని సంవత్సరాలు తోపును, నేను ఇలా అలా నాకు ఇట్లా తెలుసు అట్లా తెలుసు ఎంత అన్నా కానీ మనకు సబ్జెక్ట్ పరంగా కంపల్సరీ జూమ్ మీటింగ్ ద్వారా డైలీ అటెండ్ అవడం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే రకరకాల పర్సన్స్ మనకి ఇందులో మనకు బ్యూటీషియన్ మీద అవగాహన ఉన్న కొందరు, హెల్త్ పైన కొందరు, వెటర్నరీ పైన కొందరు, రకరకాల అనుభవాలతో ఉన్నోళ్ళు మనకు వస్తుంది. కాబట్టి మనకు కంపల్సరీ జూమ్ మీటింగ్ ద్వారా మనకు డైలీ రావడం వల్ల ఎలాంటి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సుధా మనం ఇందులో సక్సెస్ కావచ్చు. డాక్టరే కావాలని ఏం లేదు. నేను చిన్న ఆర్ఎంపీగా ఉంటూ నేను అప్పుడు ప్రతి మెడిసిన్ ఒక యాంటీబయాటిక్ ఇవ్వాలంటే మేము సిప్రోఫ్లాక్సిన్, ఓఫ్లాక్సిన్, టాక్సిమో, సెపడాక్సిమ్ ఇట్లా రకరకాల ఒక 10 మెడిసిన్ పైన మేము అవగాహన కల్పించేది. నొప్పికి కాంబిప్లామ్ అని, పైన కానీ, డైప్లోఫైనా కానీ ఎలాగో ఒక 10 పైన అవగాహన ఎలా కల్పించుకున్నామో ఇందులో సుద్ధ మనం ఒక 10 ప్రొడక్ట్ల పైన కంపల్సరీ అవగాహన మనకు ఉండాలి. మన దగ్గర ఉండే ఫేర్ అండ్ లవ్లీ మీ ఫెయిర్నెస్ స్కీమ్, మా ఫెయిర్నెస్ స్కీమ్ లో అలవేరా కలుస్తుంది, ఎర్రచందనం కలుస్తుంది చెప్పేస్తాం. మీ దానిలో కెమికల్ ఉండదమ్మా. మా పేస్ట్ చేసుకునే పౌడర్ లో పుదీనా, తులసి ఆకులు కలుస్తుంది, మీ దానిలో కెమికల్ ఉంటుందమ్మా. గ్లాస్ నీళ్ళలో పౌడర్ వేస్తే వాటర్లో డైరెక్ట్ అవుతుంది, మీ పౌడర్ పైన తేలుతుంది. అలాగనే మా టీ పౌడరు ఒక 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు 22 రకాల పండ్ల రసాలు, 9 రకాల మసాలాలు, దాంతో పాటు ఒక 5 సంవత్సరాలు నేచురల్ గా వండిన టీ పొడి మా దగ్గర ఉంటుంది. మరి వాటర్లో వేసి మనకు మరిగిన కొద్ది మనకు డికాషన్ లీఫ్ నుంచి ఆకు నుంచి వస్తుందమ్మా. టేస్ట్ భలే చాలా బాగుంటది.
ఎలాంటి మనకు నేను ఈ పౌడర్ వాడినా ఆ పౌడర్ వాడినా నాకు నాలుకలు మొత్తం పలిగేస్తుంది, గొంతు ఇట్లా వస్తుందంటే మరొకసారి వాడి చూడమని దానికి చెప్పడం జరుగుతుంది. చిన్నగా డిష్ గుడ్ మనము బోలు వాడుకునే దాని మీద వాళ్ళకి ఎక్కడ మనకు కనెక్ట్ అవుతారు. ఒక 10 ప్రొడక్ట్ల పైన మనం చెప్పిన కొద్దీ ప్రతి పర్సన్ ఒక హెల్త్ ఇష్యూతోనో, లేదంటే ఆయన ఫేర్ అండ్ లవ్లీ ఎక్కువ వాడతాడు, లేకుంటే పౌడర్ వేసుకొని ఈవినింగ్ సాయంత్రం వాళ్ళు కొందరు బయటకు వెళ్తారు, కొందరు షుగర్ తో ప్రాబ్లం ఇబ్బంది పడతా ఉంటారు. కొందరు మాటల్లో షుగర్ గురించి చెప్పారు. మా దగ్గర షుగర్ కమ్మ, మా దగ్గర దాదాపు నేచురల్ మీరు వాడుతున్న ప్రోడక్ట్ కంటిన్యూగా డైలీ వాడాలి. మా దగ్గర ఉండే షుగర్ అవేరస్ లిక్విడ్, అందులో అలవేరా కలుస్తుంది, అందులో తులసి కలుస్తుంది, అందులో కాకర కలుస్తుంది, మెంతులు కలుస్తుంది, ఉసిరి కలుస్తుంది అని ఒక 10 రకాల 5 రకాల ఇంగ్రీడియంట్స్ మనము చెప్పేసేయాలి. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర నేచురల్ హానికరమైనది కాదు. ఎందుకంటే బయట వాడే ప్రతి వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, మనకు డిమార్ట్కి వెళ్ళినా లేకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక యాంటీబయాటిక్ ఒక బయట డాక్టర్ ఏదైనా రాస్తున్నా కానీ నువ్వు ఇది కలుస్తుందని వాళ్ళు కంపల్సరీ చెప్పలేరు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ హానికరం, వాళ్ళు ఇచ్చిన వాడుకుంటారు. ఇప్పుడు మనం ఒక కూల్ డ్రింక్స్ తయారయ్యే దాంట్లో మనం తీసుకురానియరు. వాస్తవానికి ఆ ఫార్ములా తెలియనియరు. ఒక మెడిసిన్ తయారయ్యే దానికి మనకు తీసుకురారు. అదే మన కంపెనీలో నేరుగా మన సత్యం భాటియా గారు, అశోక్ భాటియా గారు కంపల్సరీ రావచ్చు, మీరు సందర్శించవచ్చు, ఆ 100 యూనిట్స్ చూడొచ్చు. 100 యూనిట్స్ చూసి అందులో మా ప్రొడక్ట్ ఎలా తయారవుతుందో కంపెనీ వేరే చూడొచ్చు అని మనకు అంత మంచి అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఒక మనిషి 100% 80% చూసే నేర్చుకుంటాడు. ఒక 20% వినికిడి, స్పర్శ వీటి ద్వారా 5% నేర్చుకుంటాడు. ఏదే కానీ మనము అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఒక ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు దాదాపు ఒక 5 years ఇంజనీరింగ్ చదువుతారు. ఒక ఎంబీబీఎస్ ఒక 5 ఏళ్ళు చదువుతారు. వాళ్ళు లా చేయాలంటే ఒక 5 years, దేనికి ఒక 5 years చదువుతారు. మన ప్రొడక్ట్లో మన కంపెనీలో నిలబడాలంటే, కనబడాలంటే, వినబడాలంటే మనం దాదాపు ఒక 3 years మనం ఇందులో ఉండవలసింది. మనకు ఫస్ట్ మొదలు రాగానే డబ్బు వస్తలేదు, ఇందులో ఇంత వస్తుంది, పక్క కంపెనీలో అంత వస్తుందని మనకు వాళ్ళు అనగానే ఈ కంపెనీ ఏం వస్తలేదని మనం నర్వస్ అయ్యి కొందరు చాలా మంది డ్రాప్ అవుట్ అయ్యి రకరకాల పనులలో వాళ్ళు ఉంటారు. ఇందులో 3 years 5 years ఒక 1 year 2 years చేసి చూద్దాం ప్రొడక్ట్ మంచిదని ఒకరు అంటారు, కొందరేమో డబ్బులు కావాలంటారు. నీకు నాలెడ్జే లేదు. నువ్వు ఇంటర్, డిగ్రీ, పీజీ అంటే 18 సంవత్సరాలు పడుతుంది. 18 సంవత్సరాలు ఇప్పుడున్న కాంపిటీషన్ లో నీకున్న కాంపిటీషన్ లో జాబే వస్తలేదు. దానికి ఎవరిపైన మనము ఇబ్బంది పెడతాం? విద్య చెప్పిన సారున్నా లేకుండా ప్రభుత్వాలన్నా దేన్ని మనం ఇబ్బంది పడతాం? అందుకని మనం ఏం చేస్తామంటే తొందరగా మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. అలా కాదు, ఎంతో వ్యయ ప్రయోజనాలకు ఓర్చుకొని కంపెనీ 350 ప్రొడక్ట్స్ కాదు, ఇంకా కంపెనీ ఒక 400 500 ప్రొడక్ట్స్ లకు మనకు ఏమేమి అవసరమో మన మధ్యలో ఏమనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ వచ్చేస్తూనే ఉన్నాయి. నేను వాస్తవానికి జాయిన్ అయిన కొత్తలో ప్రతి పేషెంట్ కు జ్వరం వచ్చినా, దెబ్బ తాకినా, ఎలర్జీ ఉన్నా ప్రతిదానికి గోమూత్ర అలవేరా తులసి తాగేది. ఇంత పెద్ద బాటిల్ అనేది జ్వరం వచ్చినా ఇదే పెట్టేది, తగ్గేది. కానీ ఇప్పుడు ఫీవర్ గార్డ్ టానిక్ వచ్చేసింది. నేను మధ్యలో అనుకున్నా ఫీవర్ గార్డ్, యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిక్ యాసిడ్ అంటే రకరకాల అల్సర్కు ప్రతిదానికి అల్లోటైగస్టిల్ వచ్చేది. ప్రతిదానికి మనం నేను బ్రెయిన్ లో ఏదనుకుంటున్నా అది నాకు సత్యం భాటియా గారు, అశోక్ భాటియా గారు ఆ రూపంలో అనుకుంటున్నాం. అక్కడ దాకా మన మాట వెళ్తలేదు, వచ్చేస్తూనే ఉంది. అంటే కంపెనీ అప్డేట్ అయితేనే ఉన్నది, మనకి ఏది కావాలన్నా అది వచ్చేస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనలో ఒక 10 ప్రొడక్ట్ల పైన మనకు కంపల్సరీ అవగాహన కలిగి ఉండాలా, దానికి నాలెడ్జ్ని తీసుకొని ఉండాలా. ఇలా ఎంబీబీఎస్ గా ఉన్నంటే మనకు 5 సంవత్సరాలు థియరీ ప్రాక్టికల్ చేస్తున్నారు, లా అయ్యానంటే ఒక 5 years చేస్తున్నారు, బీటెక్ ఎంటెక్ చేయాలంటే 5-6 years చేస్తున్నారు. ఇందులో ఒక 3 years ఉంటే మనకు రకరకాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కంపెనీ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది, వాట్సాప్ ఉన్నది. తద్వారా డైలీ జరిగే జూమ్ మీటింగ్ల ద్వారా మనము ఇందులో మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకని నేను షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అల్సర్ ఉన్నా మన ప్రొడక్ట్ల పైన వాటిపైన ఒక 10 పైన నేను కంపల్సరీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అడగకుండా ఒక 10 ప్రొడక్ట్ల పైన నేను చెప్పేస్తాను. ఎందుకంటే మా దగ్గర రండి, మీరు ఏం వాడుతుండ్రు? ఈ రోజుల్లో మనం ఉప్పు వాడుతున్నాం, సాల్ట్ గురించి స్టార్ట్ అయింది. ఎందుకంటే డైలీ ప్రతి దానిలో ఉప్పు ఏంది వాళ్ళు బయటకు రాలేరు కాబట్టి మా దగ్గర నేచురల్ ఉప్పు ఉంటుంది. మీరు బయట వాడే ఉప్పులలో అందులో కెమికల్స్ కలుపుతుంది, సల్ఫర్, ఫాస్ఫరస్ కలుపుతుంది. మా దగ్గర నేచురల్ ఉప్పు ఉంటుంది. మీరు వాడుకున్న కనీసం దొడ్డు పైన మంచిది అని చెప్పేస్తూ ఉంటాం. చక్కెర
బెల్లం నుంచి చక్కెర అంటే చెక్కల్లో సల్ఫర్ ఫాస్ఫరస్ విపరీతంగా వాడతారు. తద్వారా ఏమైతుందో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే పాత పద్ధతిలో కొంచెం వాళ్ళతో మనం ముచ్చట చర్చించడం జరుగుతుంది. కొంచెం చర్చించినాకనే వాళ్ళు మన ట్రాక్‌లోకి వస్తారు. ఫస్టే మనం నేరుగా వెళ్ళి మనం అది చెప్పలేం కదా! అందుకని నేను ఎప్పుడే గాని వాళ్ళు తద్వారా డైలీ వాళ్ళు వాడుతున్న దాంట్లో ఏమున్న విషయాన్ని నేను వాళ్ళకు పదే పదే గుర్తు చేస్తా ఉంటా. దాంతోని మనము ప్రతి గ్రామంలో వెళ్ళి చూస్తాం. గ్రామ పంచాయతీల కాడ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి దాంట్లో నోటీస్ బోర్డులో మనకి ఏమేస్తారంటే 2000 క్వింటాల్ వడ్లు, 10,000 క్వింటాల్ నువ్వులు, 7,000 క్వింటాల్ కందులు అని మనకు ఆ నోటీస్ బోర్డులో వాళ్ళు ఇస్తారు. వేసినప్పుడు మనకి ఏమైతుంది, రైతులు వాళ్లకు కమర్షియల్ అయిపోయారు కాబట్టి వాళ్లకు కమర్షియల్ గా ఉపయోగపడేది ఇస్తుంది కానీ వాళ్లకు శరీరానికి ఉపయోగపడేది వాళ్ళు వేస్తలేరు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వుల పంట వేసారు. ఇప్పుడు కిలో పల్లీలు మనకు 120-150 రూపాయలు ఉన్నాయి. కిలో పల్లీలు బయలు చేస్తే మనకు 1/4 కిలో నూనె వస్తుంది. 4 కిలోల పల్లీలు ఎంత అవుతుంది ఆయిల్? మీరు వాడుతున్న ఆయిల్ ఫేక్ అమ్మ. ఆయిల్ మన ఆయిల్ యూజ్ చేయాలంటే వాళ్ళకు దీని ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. చక్కెర అమ్మ, చక్కెరలో ఈ ప్రాబ్లం ఉంది. ఉప్పులో ఈ ప్రాబ్లం ఉంది. మీరు ఒకప్పుడు రైస్ 2000 క్వింటల్ వడ్లేస్తారు, 10,000 క్వింటల్ నువ్వులు. మీకు ఉపయోగపడే పంట మీరు వేసుకుంటలేరు. తద్వారా ఏమైతుంది, మీకు షుగర్ బీపీలు వస్తున్నాయి. ఒకప్పుడు అన్నం ఇంత తినపోదురు. మనము రాగి జావ గాని, మజ్జొన్న జావ గాని ఇవి తాగినప్పుడు మనకి ఏమైతుందంటే అవి మన బాడీలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఒక 1 అవర్ పడుతుంది. కార్బోహైడ్రేట్ ఒక 1 అవర్ పడుతుంది. గ్లూకోజ్ మారాలంటే ఒక 1 అవర్. మన కంప్లీట్ ఒక 3 నుంచి 4 అవర్స్ లో మనకు అది బాడీలో కలుస్తుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. ఈ అన్నం తినగానే హాఫ్ అన్ అవర్ లో మనకు గ్లూకోజ్ గా మారి మనకు విపరీతమైన పొట్టలు వచ్చేస్తున్నాయి, షుగర్ బీపీలు వస్తున్నాయి. అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అంటే కొంత మనము వాళ్ళతో చర్చించేది మనకు అంత ఈజీగా వాళ్ళు రారు. 10 ప్రోడక్ట్ల పైన మనము అవగాహన లేని మాత్రం మనం భయపడ్డా కొద్దీ వాళ్ళు హెల్త్ విషయం కాబట్టి వాళ్ళు నమ్మరు. మన వ్యాపార విషయంలో ఏంటంటే ఫస్ట్ మనం ఒక్కరమే వ్యాపారంలో మనం జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక్కరమే. తద్వారా మనము ఆ ఒక్కరమే మనలాంటి వ్యక్తి మనకు దొరికినప్పుడే మనము సక్సెస్ అయినట్టు. అందుకే మార్కెటింగ్ విధానం అనేది ఫస్ట్ మనకు నారద మహర్షి మనము కొన్ని పుస్తకాలలో కానీ కొన్ని పాత సినిమాలలో కానీ లేకుంటే మహాభారతం రామాయణంలో చూసి ఉంటాం. ఎక్కడికైనా ఏ విషయాన్నైనా నారద మహర్షి వచ్చి ప్రతి విషయాన్ని ఇక్కడి విషయం అక్కడ విషయం ఇక్కడ పారదోలేదు. నారదుడు వచ్చిన తన కడుపులో ఉన్న విషయాన్ని మొత్తం చెప్పేస్తాడు. ఆయనకు చెప్పండి మనసులో పడ్డది అని మనం అప్పుడప్పుడు మన పురాణాలలో వింటా ఉంటాం. మీరు వినండి. మార్కెటింగ్ అనేది ఫస్ట్ నారద మహర్షి ద్వారానే మొదలైందని నేను అనుకుంటా. ఎందుకంటే గతంలోనే మనం చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద రాజులు రాజ్యాలను అక్కడ జరుగుతున్న సంఘటనలను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అంటే అప్పుడు పావురాల ద్వారా వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఒక మనుషులకు మార్కెటింగ్ అనేది నారద మహర్షి ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు గతంలో పాత ఒక బుక్స్ అయినా లేకుంటే కొన్ని పాత వీడియోలు చూడండి. నారదునికి కంప్లీట్ ఆయనకు ఒక పాత్రనే ఉంటుంది ప్రతి సినిమాలో చూడండి. ఆయనకు ఆ పాత్ర ద్వారా ఆయన ఏం చేస్తుండు, ఏం ఇన్ఫర్మేషన్ మనం ఫార్వర్డ్ చేస్తుండో మీరు అబ్జర్వ్ చేయండి. అందుకనే మనకు టీంలో సీనియర్ అప్లైనర్ పైన మనం ఏంటంటే మనకు ఒక కొడవలి ఉన్నది. కొడవలి మనం ఒక కట్టెను కోస్తాం, దాని పిడి కావాలంటే మళ్ళీ ఏం కావాలి మనకు? అదే పిడి కావాలంటే మనం చెట్టు నుంచేనే తీస్తాం. చెట్టు నుంచేనే కొట్టి దానికి ఒక కట్టెను తీసి దాన్ని వెండబెట్టి దాన్ని పిడికిలేస్తాం. అదే మన ఇనుము ద్వారా కోస్తే చేతికి పొక్కులు వస్తాయి. అందుకని పిడి ఉన్నదనుకో మనం ఎన్నైనా మనం కొయ్యగలం. అందుకని అప్లైన్ అనేది ఏంటంటే మనం కొడవలైతే ఆయన పిడి లాంటి వాడు. మనకి ఎప్పటికీ మన పిడికిల్లో ఉంటాడు, మనల్ని పట్టుకొని ఉంటాడు. మనకు తెలియకుండానే మన చేతులు పొక్కుల్లో మనకు పని చేపిస్తాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఎంతైనా వరినైనా కానీ కందినైనా కానీ మక్కనైనా చేతులు కోచుకుంటూ వెళ్తూనే ఉంటాం. అదే ఇనుము చేతులు పట్టుకుంటూ నువ్వు ఎందుకంటే ఒక్కరికి వెళ్తానికి భయం అవుతుంది మార్కెట్. ఎందుకంటే నేను చేయగలుగుతానా, చేయలేనా, నా నుండి అవుతుందా కాదా, కస్టమర్లు ఎలా దొరుకుతారు, కస్టమర్ని ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా మోటివేషన్ చేయాలి అన్న భయంలో ఫీలింగ్లే మనము డైలీ పోస్ట్ పోన్ చేసుకుంటా మన జీవితం ఇప్పటికీ మనం 40-50 ఏళ్ళ జీవితం అన్నది అయిపోయింది. అందుకని పోస్ట్ పోన్ విధానం ఏంటంటే సీనియర్ ద్వారా నీకు అర్థం కాకుంటే
సీరియల్ ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఒకప్పుడు బుక్స్ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పాత బుక్స్ తెచ్చి చదువుకునేది. అప్పుడు ఇంత అవగాహన లేదు. ట్యూషన్కి వెళ్ళేది, ఫీజులు కట్టేది, సార్ దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా చేసేది. మనం రామాయణ మహాభారతంలో దొరుకుతూ ఉంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చదువుకునేది. అలాంటిది ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకు ఏది అనుకుంటే అది గూగుల్ తల్లి ఒక నిమిషంలో చెప్పేస్తుంది. తద్వారా ఏ డౌట్ ఉన్నా కానీ మనము గూగుల్ తల్లి, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకని ఈ రోజుల్లో కొద్ది రోజుల్లో మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా మనం అనుకుంటున్నాం. చెందిన దేశంగా కావాలంటే మనం మనం బయట కంట్రీలో వాడితే మన దేశం డెవలప్ కాదు, మన దేహం సుతం కాదు. అందుకని మనం ఈ అవగాహన అనేది అంటే దాదాపు 29 రాష్ట్రాలలో ఉన్న ఈ జనాభా 150 కోట్ల జనాభాకు మనము మన కంపెనీ ద్వారా, ఈ యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా, మన కంపెనీని నిర్వహించే మన జూమ్ మీటింగ్ ద్వారా మనం నాలెడ్జ్ పెంచుకొని సీరియల్ ద్వారా చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఆ కస్టమర్లు మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ప్రతి కస్టమర్ ఎవరిని చూసినా మన బంధువులకి వెళ్ళినా, స్నేహితులకి వెళ్ళినా, మనం ప్రయాణం చేస్తున్న మీరు ఏ పర్సన్ అయినా ఒక ప్రాబ్లంతో ఉండదు. నన్ను నది నదిగా కాలిపోతున్నాయి, ఒకరేమో నాకు షుగర్ ఉంటుందని ఒకరు, ఒకరేమో నాకు ప్రతిదీ కిడ్నీస్ వస్తుంది, పేజీ ఇస్తుందని ఒకరు. ఎవరిని టచ్ చేయండి, దీనికి నడిచే విధానం చూడండి, యాక్టివ్గా నడుస్తారు. ఎందుకంటే మన చిన్నగా ఉన్నప్పుడు అన్ని కోతి కొమ్మ లాంటి కొన్ని ఆటలు ఎంతైనా మనం దుంకేది. చిన్న చిన్న సైకిల్ నుంచి స్పీడ్ అయిపోయి సైకిల్ ఎత్తుకొని పోతుంది, స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. ప్రతిదీ భయం 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 భయం. ఎందుకంటే వాళ్ళు ఎంత క్లియర్గా లేదు. అందుకని ప్రతి వాళ్ళ మీరు చూసినప్పుడు ఏం చేస్తారంటే ఒక పేషెంట్ లాగా చూడండి. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అలా కలిసి వాళ్ళకు ఉన్న విషయాలు మన ప్రొడక్ట్ల మీద మీరు వాళ్ళ అడగకుండా చెప్పేసేసి ఈ మరి మీరు వాళ్ళది ఇదని ప్రొడక్ట్లైనా చెప్పేసేయండి. చెప్పినప్పుడు మీరు నాలెడ్జ్ వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత అదే చెప్పిన దాంట్లో నాకు ప్రాబ్లం అయింది, కాబట్టి మీ డేటా ఏంటి, మీ సబ్జెక్ట్ ఏంటి, సబ్ పెట్టుకున్నట్టు టైం తెలుసు, డైలీ పెట్టుకుంటారు, నేను డైలీలో పంట తోడుతుంటాయి, పంట సమస్య వస్తలేదు, నేను బాగా ఓవర్ వెయిట్ చూపిస్తున్నాను, ఇప్పటికీ నాకు ప్రొటెక్ట్ చేస్తుంది. అతడు ఏదో ప్రాబ్లం చేయడం ద్వారా మనం ప్రొడక్ట్ రాస్తే మనకు ఒక 6 months వాడినటువంటి 6 months కంపల్సరీ మనకు క్లియర్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం కానీ ఒక 6 months మనకు అలవేరా, గోమూత్ర, హిమాలయాలది సెల్స్, ఆక్సిజన్, వాతాత, కబాబ, ఈ మూడింటి ప్రాబ్లం ప్రతి మనిషి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది ఎంత మనకు చిరు పెద్ద ఉద్యోగాన్ని ఎలాంటి వ్యక్తి ఎంత డబ్బు ఉంటుంది ప్రతి వాళ్ళ కెమికల్స్ కాబట్టి ప్రతి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక 60% గ్రామాల్లో ఉండే సాంప్రదాయ అనుకొని విలేజ్ లో చేసి ఒక అమ్మాయిని చేసుకుని వ్యాల్యూ చేసుకుంటూ ఉంటాను. తను షూట్ తయారైతే గ్రామాల్లో అద్దతి సాంప్రదాయాన్ని అమ్మాయిని వస్తే విలేజ్ అమ్మాయి వాళ్ళు ఏమంటారు, ఇతని ఏమో ప్రాబ్లం ఏంటి అంటే ఏమో ప్రాబ్లం కాబట్టి అక్కడ కాబట్టి ఇతరులు ఎవరు లాభం ఉండదు కాబట్టి వాళ్ళ ఎందుకంటే విలేజ్ ఎందుకంటే మన ప్రొడక్ట్ ఇది అవగాహన అవకాశాలు కనిపించవచ్చు. కానీ ఆయుర్వేదిక ఆధారిత మనము పెద్ద వాళ్ళ దగ్గరికి, గొప్ప వాళ్ళ దగ్గరికి, దగ్గరికి, చాలా వాళ్ళ దగ్గరికి వాళ్ళు చేసి నేను అంటే మన సామాన్య మినిమం ఒకటి క్లాస్ వాళ్ళకు మనం చాయ్ చేస్తాం.
అందుకే ఇందులో ఫస్ట్ మనము అంటే గొప్ప వాళ్ళ దగ్గరికి ఉన్నతమైన ఉన్న వాళ్ళ దగ్గరికి అనేది మీ మాట అనేది అక్కడ కనిపిస్తుంది. కనకయ్య గారు కంటిన్యూ చేయండి. అలాంటి అనుకోకుండా మన లేదండి ఏదో ఒక విషయం మనం నేర్చుకుంటాం. ఎందుకంటే నేను విలేజ్లో కొంచెం సిటీ పనిచేసి ఉన్నారు. చదువుకొని మంచి జాబ్ చేస్తూ అందుకని మనం నిలబడాలంటే కంపల్సరీ బాధపడకండి. కంపెనీ ఎందుకంటే రకాల టూల్స్ మనకు ఇస్తుంది. అందుకని ఐ విల్ నేను సక్సెస్ కాగలను. నాట్ ఇమీడియట్లీ అంత తొందరగా బట్ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను వచ్చాను సక్సెస్ చూడాలనుకుంటాం. ఇది చదువుతా ఉంటాం. బట్ నిలబడాలంటే ఐ విల్ విన్. నేను కంపల్సరీ సాధించగలను. నాట్ ఐ ఇమీడియట్లీ తొందరగా కాదు, బట్ డెఫినెట్లీ. అందుకని ఒక 3 years ఎదురు చెప్పడం మనం వేసుకుంటే ఒక 3 years పడుతుంది. 60 కోట్ల లోపల దాన్ని కఠినంగా చేసుకోవాలంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైతుంది, అది మళ్ళీ 60 ఫీట్లు ఏపుగా ఎరిగిస్తుంది. అందుకని ఒక 3 సంవత్సరాలు ఇందులో ఉంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేసిన వాళ్ళు మీరు అంటే అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ 5 సంవత్సరాలు వాళ్ళ బ్రెయిన్ అంతా దాదాపు కొన్ని 1000 మెడిసిన్ మీద బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పైన అనాటమీ ఫిజియాలజీ పైన దాంతో పాటు వాళ్ళు పేషెంట్ల అలవాట్ల పైన వచ్చే రోగాలు ఏంటి, దేనితో ఏ సిగ్నల్ వ్యాపిస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే వాస్తవాలకు వాళ్ళకు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు వాళ్ళకి ఎంబీబీఎస్ పట్ట వాళ్ళ చేతికి వస్తుంది. ఒక లా చేయాలంటే మినిమం 5 సంవత్సరాలు వాళ్ళు కష్టపడితేనే, నీకు నచ్చకపోయినా కష్టపడితేనే వాళ్ళకి లా పట్ట వస్తుంది, లాయర్ అనేది వస్తుంది. ఇంకా ఇంజనీరింగ్ ఒక 10 అంతస్తులో 20 అంతస్తులో 50 అంతస్తులో పీజీ చేయాలంటే తను బీటెక్ ఒక 4 years, ఎంటెక్ 2 years, 6 years చదివితే అతను పట్ట చేతికి వస్తుంది. మనం ఇందులో ఉన్న ఒక 3 నుంచి 400 ప్రొడక్ట్స్, అగ్రికేర్, పీఈటీ కేర్, ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే మనం వచ్చిన వెంటనే ఈ కంపెనీలో పోతే ఆ కంపెనీలో ఎక్కడ పోయినా ఇదే చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ నిలబడ్డామనుకోండి, మనం నేర్చుకోవచ్చు, మనం సక్సెస్ కావచ్చు. అందుకని మనము మన పిల్లలకైనా ఎవరికైనా సెమినార్ మీటింగ్లు మనకి అవుతున్నప్పుడు మన ఫ్యామిలీతో వచ్చి మన వేర్ హౌస్ కానీ మన కంపెనీ ఎండి సార్లు కానీ వాళ్ళ వాయిస్ కానీ వినిపించినప్పుడు అక్కడ చూస్తూ ఉంటే సక్సెస్ అయిన పర్సన్స్ కానీ డిసీజ్ తోని ప్రాబ్లం ఇబ్బంది పడి వాళ్ళు ఆరోగ్యవంతులైన వాళ్ళు, దాంతో పాటు మన కంపెనీ తీసుకున్న కొత్త ప్రొడక్ట్స్ కానీ అక్కడ ఢిల్లీ దాదాపు
ఢిల్లీకి వెళ్తే ఒక 10 రాష్ట్రాల కూడలి. ఎందుకంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఇవన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న ఏరియాలన్నీ మనం చూడొచ్చు. అక్కడికి వెళ్తే రకరకాల మన దేశ అభివృద్ధి అంటే ముఖ్యమైన అన్ని అక్కడనే ఉన్నాయి. రాష్ట్రపతి గెస్ట్ హౌస్ కానీ, పార్లమెంట్ కానీ, అంత ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి మంచి మేధావర్గం అంతా అక్కడ కనిపిస్తా ఉంటారు. బయట దేశాలకు వెళ్ళి మనకి ఎయిర్పోర్ట్ కానీ అక్కడ కనిపిస్తా ఉంటది. ఒకసారి ధైర్యం చేసి కంపల్సరీ మన సీనియర్ ద్వారా నన్ను తీసుకెళ్ళినాకనే నా యొక్క బ్రాడ్ గా ఆలోచించే ఆలోచన కలిగిందని నేను అనుకుంటున్నా. అందుకని ప్రతి వాళ్ళు ఒకసారి మన వేర్ హౌస్ను మన కంపెనీ దగ్గరికి వచ్చే పరిస్థితిని చూడండి. మన పిల్లలకు తీసుకెళ్తాం. అరే నువ్వు చదువుకోకుండా ఒక మున్సిపాలిటీలో మార్నింగ్ మనం ఒక ఫ్యామిలీతో వెళ్తా ఉంటే తను చీపురుతోనే మనకు బజార్నంతా శుభ్రం చేస్తూ ఉంటాడు. నువ్వు చదువుకోకుంటే తొందరగా నువ్వు వీళ్ళలాగా అవుతావు, నెగిటివ్ చెప్పేస్తావు పక్కన. కానీ నువ్వు గొప్పవాడిని చదువుకుంటే ఇలాంటి వాళ్ళకు సాయం చేయగలుగుతావు అన్న విధానంగా చెప్పింది ఎట్లుంటది. నువ్వు చదువుకోకుంటే ఇలా నువ్వు బజార్ చూస్తావు అన్నది ఎట్లుంటది కంపారిజన్ చేసి. అందుకని మన పిల్లలకైనా మన ఫ్యామిలీతోనైనా ఎప్పుడే కానీ ఒకసారి మనము ఈ మీటింగ్లను, ఈ ప్రోగ్రామ్స్, మనము సెమినార్లను సందర్శించినప్పుడు ఏమవుతుందంటే ఇంతమంది ఈ కంపెనీలో చేస్తుండ్రు, ఇంతమంది సైన్యం టీషర్ట్ వేసుకొని మనకు కనిపించినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఫ్యామిలీతో మాత్రం కంపల్సరీ వచ్చే ప్రయత్నం చేయండి. మనం డబ్బు సంపాదనలో ఇందులో మనకు వాస్తవానికి ఒక్కొక్క సందర్భంలో కొందరికి మనకు 5 క్లాస్మేట్లం ఉంటాం. 5 క్లాస్మేట్లం ఉంటే 5 రకాల ఆలోచనలు వస్తాయి. ఒకరి దగ్గర డబ్బు ఉంటుంది, ఒకరి దగ్గర అందంగా ఉంటాడు, ఓడు మనకు అందంగా పాటలు పాడగలుగుతాడు, ఇప్పుడు రకరకాల 5 రకాల వ్యసనాలు అంటే పద్ధతులు కలిగి ఉంటారు. కానీ 5 మనకు అవసరం. ఎవరి టాలెంట్ ఏందో మనం చెప్పలేం కాబట్టి అందుకే కొందరు సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ వినండి. ఇవాళ సచిన్ టెండూల్కర్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ వాళ్ళు ఒక నిమిషానికి ఆస్తితో ఒకసారి చూడండి. సచిన్ టెండూల్కర్ ఆస్తి ఒక నిమిషానికి 1725 రూపాయలు, షారుఖ్ ఖాన్ ఒక నిమిషానికి ఆస్తి 1375 రూపాయలు, అమితాబ్ బచ్చన్ ఒక నిమిషానికి ఆస్తి 1325 రూపాయలు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మన నిమిషానికి ఆస్తి ఒక రూపాయి అన్న అవుతుందా? 150 కోట్ల జనాభాలో 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఎంతమందికి మన ప్రొడక్ట్ ని చేరలేన్నాం. అందులో మనము ఎందుకంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్తే మనకు చెంబుతోనా బిందెతోనా మనము చెంచాతో తీసుకుంటాము వాటర్ అనేది. ఇందులో మనకు తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్ల జనాభా ఉంది. అందులో నీ అండర్లో ఒక 1000 ఐడి చేసుకున్నావా? అంటే మార్నింగ్ ఒకరికి, ఈవినింగ్ ఒకరికి, ఒక 2 కన్నా చెప్పగలుగుతున్నావా? చెప్పి ఒక 2 ఐడీలు వేసుకోగలుగుతున్నావా? అది మనం ఒకసారి తిరిగి ఆలోచించాలి. ఎప్పుడే కానీ మన పెద్దలు అంటూ ఉంటారు, సినిమాలలో చూస్తూ ఉంటాం. రీసెంట్లీ రాబర్ట్ సార్ నేను చూసేది బండి పైన జూమ్ మీటింగ్ వినేది, మార్నింగే ఎనర్జీగా ఉండేది. అందుకని ఎవరైనా అబ్జర్వ్ చేయండి. ఒక బ్రహ్మానందం హీరో చూసినామా, హైట్ చిన్నగా ఉన్నా తక్కువ ఉన్నా 1 గంట యాక్షన్ చేస్తే తను 4 లక్షలు తీసుకుంటాడు. ప్రకాష్ రాజ్ గారు ఒక 1 అవర్ యాక్షన్ చేస్తే 8 lakhs తీసుకుంటాడు. వాళ్ళ ఆదాయం చూడండి. అదే వాళ్ళ కొందరు పిల్లలు చూడండి. ఇలా రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్, వాళ్ళ అబ్బాయితోని ఒక 3 సినిమాలు తీస్తే ఆ సినిమాలు ఆడలేదు. అలాగే దాసనారాయణరావు పెద్ద డైరెక్టర్, వాళ్ళ అబ్బాయితో 2-3 సినిమాలు చూశారు. బ్రహ్మానందం అంత పెద్దది. ఎందుకంటే కెమెరా ముందు ఎవరు ఆడుతారో వాడే సక్సెస్ అవుతాడు. సిగ్గు బిడియం మోమాటం విడవాలి. కెమెరా ముందు ఆడిన అంటే కోట్లు తీసుకుంటాడు. సీఎం అని ఐఎంసీలు అంతేసారు. నీకు ప్రొడక్ట్ పైన అవగాహన ఉన్నప్పుడే, నువ్వు నేర్చుకున్నప్పుడే, నువ్వు ఎదుటల మీద ముందు ప్రదర్శించినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అంతే తప్ప కానీ మనం ఎందరో గెలిచి ఓడిపోతా ఉంటాం. మీరు అబ్జర్వ్ చూడండి. వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎందుకు సక్సెస్ కాదు, ఈయన సీఎం ఎందుకు ఆడి, నా సీఎం ఎందుకు ఆడలేదని అనుకుంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆడ డబ్బు పనిచేయట్లేదు, అని మన బ్యాక్గ్రౌండ్ పనిచేయట్లేదు. ఎవరి ఓన్ టాలెంట్ వాళ్ళది. ఎవడైతే కెమెరా ముందు ఆడతాడో వాన్ సీఎం అని ఆడతాడు. ఇక్కడ కూడా ఎవడైతే ప్రొడక్ట్ పైన సబ్జెక్ట్ నేర్చుకొని జూమ్ మీటింగ్లు విని
బుక్స్ చదివి. ఎందుకంటే ఒక డాక్టర్ ఇంజనీరింగ్ కావాలంటే వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడ్డప్పుడు నువ్వు ఒక ఇందులో 3 ఏళ్ళు ఒక 2 ఏళ్ళు నిలబడంటే ఎలా సక్సెస్ అవుతావు? అందుకని కంపల్సరీ మనము ఇందులో నిలబడాలంటే సిగ్గు బిడియం మొహమాటం విడిచి కెమెరా ముందు దాటి వాళ్ళు పోర్ట్రేట్లా తీసుకుంటారో ఇలా మనం ప్రతి కస్టమర్ ఎదురుగానే చెప్పడం స్టార్ట్ చేస్తే మనము కంపల్సరీ సక్సెస్ అవుతామని నేను కోరుకుంటున్నా. విమర్శలు ఎదుర్కొనే వాళ్ళు ఎవరున్నారు? ప్రతి వాళ్ళు విమర్శలు ఎదుర్కొని ముందుకు వచ్చారు. అది టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, రాజీ సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక బుగ్గ కనిపెట్టానే ఆయన ఒక 1000 సార్లు ఊడిపోయాడు. తర్వాత ఆయన కొంత ఇన్కమ్ తీసుకుంటాడు, రాయల్టీ బోనస్ తీసుకుంటుండు. ఎలా తీసుకుంటుండు? ఆయన లేకున్నా కానీ ఆ ప్రతి బుగ్గ వాడే ప్రతి పర్సన్ వాళ్ళ ఇంటికి ఒక 0.5% అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అందులో రాయల్టీ బోనస్. సేమ్ మన కంపెనీలో అంతే సార్. ఇవాళ చైర్మన్ అయిన ఒక 3000 మంది నేను ఇందులో పరిచయం చేసినాను. ఫస్ట్ 3 ఇద్దరు 3000 మంది అయిపోయారు. వాళ్ళ ద్వారా మంత్లో ఒక 30-40 వేలు సార్ రూబీ మెయింటెనెన్స్ అవుతుంది. ఒకసారి చైర్మన్ అవుతుంది సార్, అంబాసిడర్ అవుతుంది. మన మెయింటెనెన్స్ ద్వారా 40-50 వేలు, 1,80,000, 70,000 ఇలా మనకు వచ్చేస్తూనే ఉన్నది. అందుకే మన కంపెనీ తెలియకుండా చూడండి సిస్టంలో మనం ఎలా ఒకసారి జైన్ నిలబడితే మనం ఎలా ఉండదు. అందుకని మనము ఏం చేయకుండా మన డబ్బు మనము ఈ రకంగా చేసి వదిలేస్తే వస్తూనే ఉంటుంది. అందుకని మనం గతంలో పాత పద్ధతిలో మనం చూస్తూ ఉంటాం. మనం ఆయుర్వేదిక్ అంటే వీళ్ళు చెట్ల మందుల చెట్ల పాసాలరా అన్న పద్ధతిలో మనం జనంలో ఫిక్స్ అయి ఉన్నది. ఆనాడు చార్మినార్ నిర్మాణం చేసి సార్ 100 ఏళ్ళు దాటిపోయింది. అది ఏమన్నా కూలిపోయిందా? మక్కా మసీద్ కట్టి ఏమన్నా కూలిపోయింది? ఏమన్నా అయిందా? ఏం కాలేదు. మనకు తాజ్మహల్ ఏమన్నా అయిందా? అప్పుడు సైన్స్ ఉన్నది, అప్పుడు నేచురల్ సైన్స్. అప్పుడు డంగుస్ ఉన్నాము, అప్పుడు వాళ్ళు అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ సీసం వాడారు, కొంత బెల్లం వాడారు, తేనెను వాడారు, రకరకాల వాటి కలిపి వాళ్ళు నిర్మాణం చేసింది. ఏం ఖరాబ్ కాలేదు సార్. మనం ఇచ్చే ఈ ప్రొడక్ట్ వీళ్ళు ఆ చెట్ల పసలు ఇస్తానన్నది తప్ప. అది మనం ఫుడ్ సప్లిమెంటరీ ఇస్తున్నాం. ఇందులో ఆరోగ్యానికి మంచిదని ఇస్తున్నాం. బలమైనది. చార్మినార్ ఎంత బలంగా ఉన్నదో కట్టడం, ఇలా మక్కా మసీద్ ఎంత బలంగా ఉన్నదో, ఇలా తాజ్మహల్ ఎలా ఉన్నదో, ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయో మన ప్రొడక్ట్ ఒక 6 నెలలు వాడి చూడండి. ఆ అవి పాత మీరు ఆయుర్వేదిక్ అంటారు కదా, ఆర్గానిక్. మీ శరీర నిర్మాణ సూత్రం తెలియకుంటేనే ఇవాళ ఒక 50 ఏళ్ళ వ్యక్తి ఒక 30 ఏళ్ళ వ్యక్తిలా కనిపిస్తాడు. వాస్తవానికి నా ఫోటో చూసుకుంటే నాకే జల్సా వేస్తుంది. ఒకప్పుడు నా పొట్ట ఇంత ఉండేది, అగ్లీగా అనిపించేది. నేను చూసుకుంటేనే నా వయసు అయిపోతుంది, ఇది అయిపోతుంది. అది నేను 48 years సార్, 25-30 years లాగా ఉంటుంది సార్ మన ప్రొడక్ట్ ద్వారా. నేను 8 years అంటే డైలీ అలోవెరా, గోమూత్ర, తులసి, హిమాలయన్ బెర్రీ కంటిన్యూగా వాడతా. రాగి జావ, పజ్జన జావ వాడతా సార్. నేను ఇంట్లో మన సాల్ట్ అదే వాడతాను, మన ఆయిలే వాడతాను. మన టీ పౌడర్ కంపల్సరీ డైలీ టీ తాగుతాను, బయట ఇక్కడ టీ తాగుతాను. ఎందుకంటే ఏజ్లో సూతం మన వయస్సు బ్యాక్ సైడ్ తీసుకుపోతుంది మన కంపెనీ. అరే ఏంటి ఇంత ఎంగుగైనవి ఏంది, ఇంత హుషారుగా టకా నడుస్తావేంది, బాగా హుషారుగా ఉంటేవేంది, గ్లామర్గా ఉంటేవేంది అంటారు. ఎందుకంటే అది మన ప్రొడక్ట్ మయమని నేను అనుకుంటా. మన ప్రొడక్ట్ లో ఉండే తమ్ము తద్వారా మనకు అనిపిస్తుంది. నేను ఈ మార్పును చూసి నువ్వు ఎలా అయినావంటే నేను ఈ ప్రొడక్ట్ వాడుతున్నాను, మన ప్రొడక్ట్ నేను హాస్పిటల్ క్లినిక్ లో పక్క పెట్టుకుంటే షాంపిల్స్ వాడుతూనే చూపిస్తా, ఇది వారంటీ ఇట్లా అవుతారని నేను చెప్పేస్తాను. అర్థమైపోతుంది సార్. నువ్వు మార్నింగ్ టు ఈవినింగ్ 12 దాకా వర్క్ చేస్తావు, అలసిపోయేది సార్. మార్నింగ్ స్టార్ట్ చేస్తూనే ఉంటాం. అంటే వాస్తవానికి గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పటికీ ప్రొడక్ట్ ద్వారా నేను నా శరీరాన్ని బాగేసుకోవడం జరిగింది. అంటే జ్ఞానం విజ్ఞానం సార్. జ్ఞానానికి చదువు అవసరం, విజ్ఞానానికి చదువు అవసరం లేదు. సరే ఎంబీబీఎస్ చదివినోళ్ళే, ఆయుర్వేదిక్ చదివినోళ్ళే, బిఎంఎస్ చదివినోళ్ళే ఈ ప్రొడక్ట్ అమ్మన్నా, ఈ డాక్టర్గా ట్రీట్మెంట్ చేయాలని మనం అనుకుంటాం. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటంటే జ్ఞానం అనేది చదువుకుంటూ వస్తుంది, విజ్ఞానం చదువు అవసరం లేదు. ఇలా ఒక 10th ఫెయిల్ అయిన వ్యక్తి ఇలా స్కూటర్ మెకానిక్ వేసుకుంటూ, ఇలా 10th ఫెయిల్ అయిన వ్యక్తి, 10th వరకు చదువుకున్న వ్యక్తి ఇలా కార్ మెకానిక్ వేసుకుంటూ, ఇవాళ మోటార్ వైండింగ్ చేసుకుంటూ మోటార్ నడిపిస్తాడు. వాళ్ళు చూడండి ఎంత కాన్సన్ట్రేషన్ పెడితే ఒక ఖరాబైన వైండింగ్ అయిపోయిన కాలిపోయిన దాన్ని మళ్ళీ నడిపిస్తారు. ఒక బండి ఇంజన్ మొత్తం ఒక 10 ఏళ్ళ బండి
మళ్ళీ ఆ నంబర్ నాకు ఇష్టమా, బండి ఇష్టం అని ఇష్టంతో అదే బండిని మనం రిపేర్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. చూడండి, మళ్ళీ ఇంజన్ సాగు చేసి ఆయన బండిని నడిపిస్తారు. వాస్తవానికి మనము ఇంజనీరింగ్ వర్క్ షాప్ అని అక్కడ రాసుకుంటారు, కానీ ఇంజనీరింగ్ చదవలేదండి వాళ్ళు. కంటిన్యూగా ఒకరి దగ్గర మనకు డబ్బులు జీతం ఇచ్చినా ఇవ్వకుండా ఒక 3 years 5 years ఉండి వర్క్ చేసుకున్నారు. వర్క్ చేసుకొని ఇంజనీరింగ్ వర్క్ షాప్ అని పెట్టుకున్నారు, కానీ చదివింది 10th. అందుకని మన దానిలో 10th చదివినాను, ఇంటర్ చదివినాను, ఆర్ట్స్ గ్రూపు, నేను ఆర్ఎంపీని, నేను ఆయుర్వేదిక్ చదవలేదు, నేను ఎంబీబీఎస్ చదవలేదు, నాకు తెలియదు అని అనుకుంటే ఇందులో మనం అన్ని తెలుసుకోవచ్చు. ఇలా డైలీ జూమ్ మీటింగ్ వస్తే మనం డైలీ మనం ప్రొడక్ట్ పైన గూగుల్ తల్లిని, యూట్యూబ్, ఫేస్బుక్ ప్రతి ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది తెలుసుకుంటే మనకు ఒకసారి అర్థం కాకపోవచ్చు. నేను అలోపతిలో ఉన్నప్పుడు నాకు కొన్ని యాంటీబయాటిక్ కొన్నే తెలిసేది, కొన్ని తెలిసినాక అపార్థం తెలిసేది. అలా అమోక్సిలిన్ ఉంటుంది, గ్లాక్సిన్ ఉంటుంది అని తెలిసేది. అరే టాక్సిన్, సెఫడాక్సిన్, ఇంకా కొత్త సుపీరియర్, కొత్త డ్రగ్స్ ఒక 10 రకాలు వచ్చింది. మన దాంట్లో సుతం వస్తూనే ఉంటుంది. అలోవేరా గోముతున్న వారికి ఇంకోటి ఫీవర్ కార్డ్ వస్తుంది, ఇంకోటి రకరకాలు వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మనం వాటిని తెలుసుకోవడం మనము కావాలి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి దానిలో కొంత ఒక 8 years ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్తున్నా. ఎందుకంటే నాకున్నది ప్రొడక్ట్ నాలెడ్జ్, అలోపతి నాలెడ్జ్. కానీ జస్ట్ దీనిపైన నేను అప్లై చేసిన అంతే. సేమ్ నేను జ్వరానికి అప్పుడు ఏది ఇచ్చేదో ఇప్పుడు ఇది అప్లై చేసుకుంటా నేను పేషెంట్లకు ఇస్తున్నా, కస్టమర్లకు ఇస్తున్నా. అందుకని ఐఎంసీలో ఉండే ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చాలా కంపెనీలు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. ఒక దాంట్లో ఇంత డబ్బు వస్తుంది, ఒక దాంట్లో అంత వస్తుందని రకరకాలుగా కొందరు డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోతుండ్రు. అన్నట్టు మనకు బస్సు హైదరాబాద్ స్టార్ట్ అయితే గోదావరికి ఎక్కే వారికి అక్కడ పోయి బస్సు నిద్రిస్తుంది. అందుకని కంపెనీ ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తూనే ఉన్నది, మధ్యలో వచ్చే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, నిలబడే వాళ్ళు నిలబడుతూనే ఉన్నారు. నాలెడ్జ్ నేర్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు, పర్సనల్ గా వాళ్ళ కొందరు ఉంటారు. ఈ ఉద్యమంలో కరసేవకులు లెక్క సేవ చేసేటోళ్ళు కావాలి సార్ కంపెనీకి. మన దేశానికైనా, మన శరీరానికైనా, మన ఫ్యామిలీకైనా. తద్వారా మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఆదాయం రకంగా డబ్బు సంపాదనకు ఎన్నో రకాలుగా సంపాదించుకుంటాం అంతే తప్ప, కానీ ఆరోగ్య విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది మన కంపెనీ ఇచ్చే జెన్యూన్ ప్రొడక్ట్. ఈ జెన్యూన్ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకొని నలుగురు చెప్పడం వల్ల ఇందులో డబ్బు ఉన్నదని నేను బలంగా నమ్ముతూ, మన సక్సెస్ అయిన వాళ్ళు డైలీ మన జూమ్ మీటింగ్ లా అంబాసిడర్లు వాళ్ళ వీళ్ళని చూస్తున్నాం. మనకు ఒక ప్లాన్ అర్థం కాకుండా కంపెనీ ఒక పర్సన్ తో మనకు ప్లాన్ చెప్పిస్తుంది. మనకు ప్రొడక్ట్ అర్థం కాకుండా డెమో రూపంలో మనకు జూమ్ మీటింగ్ లో మనకు కంపెనీ చూపిస్తుంది సీనియర్ల ద్వారా. తద్వారా మనం ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఇంగ్లీష్ లో ఉంటే మనకు అర్థమవుతాయా, ఆయుర్వేదిక్ ఉంటే వాటి పేరు తెలుస్తాయా, వాటి ఆకు ఎట్లుంటది, ఏ కలర్ లో ఉంటది అని మనకు కస్టమర్ అడిగినా గానీ అందులో మనం కొన్నిటిని గూగుల్ తల్లిని అడిగి చూస్తే ప్రతిదీ మనకు అందులో వస్తుంది. దానికి సంబంధించిన గుణాలు ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలుసుకోవచ్చు. కొన్నిటిని మనం గుర్తుపట్టవచ్చు. మనం నిత్యావసరం మనకు బజార్ పండి రోడ్ వెంబడి వెళ్తా ఉంటే రకరకాల మనం పిచ్చి మొక్కలే అనుకుంటాను. ఆ పిచ్చి మొక్కల్నే ఔషధ గుణాలు కలిగిన ఎన్నో మొక్కలు ఉన్నాయి. వాటిని మనం అన్నింటిని గుర్తుపట్టలేం, కొన్నిటిని గుర్తుపడతాం. అందుకని మనం యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో మనం సెర్చ్ చేస్తే మన ఇంగ్రీడియంట్స్ అని తెలుస్తుంది. దాని ద్వారా మనకు కస్టమర్ల కంటే మనం ఇచ్చే ప్రొడక్ట్ పైన వాళ్ళకు ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం బ్రోచర్ అయినా కానీ తద్వారా మనకు ఒక సీనియర్ ను ఒక 1 year 2 years మనం వాడుకొని తర్వాత మన సీనియర్ పైన మనం వేస్తాం, నేను వస్తలేడు చేస్తలేడు ఇట్లా అట్లా అని అంటా ఉంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే మనకు 18 సంవత్సరాల వరకే మన పేరెంట్స్ మనల్ని చూసుకుంటారు. 18 సంవత్సరాలు అయిపోయాక ఇంకొక 82 సంవత్సరాలు మనం జీవించాలంటే మనకు ఫ్యామిలీ, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, ఒక సంసారం, మన సొంతంగా ఒక ఇల్లు నిర్మాణం ఎలా అవుతుందో మనం ఇందులో చూద్దాం. మనం కొందరికి బాధ్యత వహించవలసి వస్తుంది, మనం చూద్దాం కొందరికి సబ్జెక్ట్ చెప్పే పరిస్థితి వస్తుంది. అందుకని మన సీనియర్ పైన నిందేసుకుంటూ పోతూ మన జీవితం అంతా ప్రతిది ఎదుట వాళ్ళ మీదే మనము ఇలా చదువుకొని ఏం చేస్తున్నాం, జాబ్ రాలేదని మనము ప్రధానమంత్రిని తిడతాం, ముఖ్యమంత్రిని తిడతాం, చదువు చెప్పిన సాధన పేరెంట్స్ని తిడతాం.
పక్కోడు ఇట్లా డెవలప్ అయ్యి నేను ఇలానే ఉండిపోయాను అనుకుంటాం. అది చాలా తప్పు. ఇది కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ యుగంలో మనకు నాలెడ్జ్ కావాలి. అంతవరకు మనం చేరలే కాబట్టి ఇంకో రకంగా మనం జీవించాలి అంతే తప్ప కానీ మనం ఎదుటాలను మన ప్రతిదీ మనము ఎదురుల మీద నెట్టేయడం ఇది పక్కకు పెట్టి మనం ఏంటిది. అందుకే రమణ మహర్షి అంటాడు, తను ఒక ఆమె వాళ్ళ బాబు చక్కెర స్వీట్ ఎక్కువ తింటాడు, వన్ స్వీట్ అంటే బాగా ఇష్టం. ఎలా అంటే అది బంద్ చేస్తాడు సార్ అంటే దీన్ని బంద్ చేయడానికి 1 వారం నుంచి 10 రోజులు ఆగి రమ్మని చెప్తాడు. ఈ చిన్న విషయానికి 10 రోజులు అంటే తనకు అలవాటు ఉంది. వాస్తవానికి తనకున్న హ్యాబిట్ ను తను మానుకోవాలంటే ఒక 15 రోజులు పట్టింది. అందుకని మనం ఫస్ట్ నాలెడ్జ్ ఉన్నాక, మనం ఫస్ట్ నేర్చుకున్నాకని ఇంకోరు చెప్పగలుగుతాం. అందుకని ఆ మార్పు ఏందో మన ఇంటి నుండి, మన ఫ్యామిలీ నుండి, మన నుండి అయినప్పుడే మనం ఇంకోరు చెప్పగలుగుతాం. మన ప్రొడక్ట్ మనం వాడినప్పుడే ఇంకోరు చెప్పగలుగుతాం. వాడని మాత్రం ఇండియా ఉన్నదంటే మనం అప్పుడప్పుడు చూడండి, మన పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్తాం, ఫస్ట్ షాంపీలో ఒక పండు కట్ చేసి ఇస్తాడు. అది మనం తిన్న వెంటనే ఒకసారి కిరాణా కాడ 2 కిలోలు తీసుకుపోతాం. చెల్లెళ్ళకి కానీ మా బావలకు కానీ చాలా బాగున్నాయని 5-6 కిలోల సుతం తీసుకొస్తాం. పల్లికాయ ఒకటి తిని చూస్తాం, బాగున్నాయంటే ఇంకో కిలో అమ్మాలి, 2 కిలోలు ఎక్స్ట్రా చూద్దాం, ఇంటికి తీసుకెళ్తాం. అందుకని మనం ప్రతిదీ ప్రొడక్ట్ ఫస్ట్ మనం వాడి చూడాలా. ప్రతిదీ మనం వాడి చూడినాకనే ఇంకోళ్ళకి చెప్పే ప్రయత్నం మన దానిలో చేయాల. అందుకని నేను అందరికీ మన సత్యం భాటియా సారు, అశోక్ భాటియా సారు ఈ వేదికను, ఈ అవకాశాన్ని, ఈ ప్రోడక్ట్ ఇచ్చి ఎంతో మంది, ఇది పెద్ద ఉద్యమం. దాదాపు ప్రపంచం మొత్తం 700 కోట్ల జనాభా కల్తీమయం అయిపోయింది. అనారోగ్యాలతో అందరు ఉన్నారు. ప్రతి వాళ్ళు ప్రాబ్లంతో ఉన్నారు. ప్రతి వాళ్ళని టచ్ చేసి ఇది ఒక పెద్ద ఉద్యమం. ఆనాడు మనం ఆంగ్లేయులు ఎల్లగొట్టే ఉద్యమంలో ఎలా పాల్గొన్నామో, తర్వాత ఇవాళ సాఫ్ట్వేర్ అని అమెరికాకి వెళ్తున్నాం. ఇవాళ అమెరికా నుండి మనని ఇక్కడ తిరిగి పంపిస్తున్నారు. ఇవాళ దుబాయ్కి వెళ్తున్నాం, పెట్రోల్ అక్కడ నిధులు ఉండే, తద్వారా దేశం అక్కడ దుబాయ్కి వెళ్తాం, ఇసుక, ఉప్పు నీరు, పెట్రోల్ తప్ప, ఖర్జూర తప్ప ఏముండదండి. అక్కడ 2 రూపాయల లీటర్ పెట్రోల్ పోతే 100 రూపాయలు అవుతుంది. అలాగనే మన ప్రొడక్ట్, మన దేశం విలువ చూడండి. వేపలో 100 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి, కానీ వేప చెట్టు మన ఇంటి ముగ్గురు విలువ తెలియదు. అలవేరాలో 350 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి, దాని విలువ మనకు తెలియదు. తులసిలో 200 రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్న విలువ తెలియదు. ఆ విలువ మనం తెలుసుకున్నప్పుడు, మనం వాడినప్పుడు, ఎదుటో చెప్పినప్పుడు మన దేశము, మన ఇల్లు, దాంతో పాటు మనము అభివృద్ధి అయితే, దాంతో పాటు మన డబ్బు సుఖం వచ్చేస్తుంది వ్యాపారంగా చేసుకున్నా. కానీ ఈ చెప్పే విధానంలో మన కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్ జెన్యూన్ గా ఉంది, ఎలాంటి కల్తీలు, కెమికల్ లేకుండా స్వచ్ఛందంగా తయారు చేస్తుంది. ఈ స్వచ్ఛతను పంచే మనకు డబ్బు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా, కోరుతున్నా. దాంతో పాటు మన విదేశాలకు వెళ్ళే అవసరం లేదు. అమెరికాకి వెళ్ళి ఆ దేశాన్ని మనం డెవలప్ చేస్తున్న వాస్తవానికి సాఫ్ట్వేర్ అనేది దాన్ని మన ఇండియాలోనే దీన్ని మార్కెటింగ్ ఫుల్ చేసుకోవచ్చు. అలాగనే మనము దుబాయ్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడనే ఎంతో ఈ ప్రొడక్ట్ మనం 150 కోట్ల జనాభాకి ఇచ్చి బయట దేశానికి ఇచ్చేందుకు మన దేశం సిద్ధంగా ఉన్నది, మన భూమి సిద్ధంగా ఉన్నది. అందులో మన సత్యం భాటియా సార్, అశోక్ భాటియా సార్ వారు సిద్ధంగా ఉన్నారు. అందులో మనము ఒక రవ్వంతా ఈ ఉద్యమంలో మనం పాల్గొని అందరికి మన ఫ్యామిలీని, మన దేశాన్ని, అందరినీ ఆరోగ్యవంతులు, ఆయుర్వేదిక్ వైపు తీసుకెళ్లి, ఆరోగ్యానికి వైపు తీసుకెళ్ళి, ఎందుకంటే మనకు తెలియకుండా చాలా వాళ్ళు షుగర్ ఉన్నదని షుగర్ బిల్ చేసుకుంటూ ప్రాణాలు వదిలేయడం జరుగుతుంది. క్యాన్సర్ తెలియకుండా క్యాన్సర్ ను చూద్దాం. మనము ఒకప్పుడు క్యాన్సర్ అంటే భయం, ఇలా క్యాన్సర్ ను ఛేదించవచ్చు, క్యాన్సర్ కు మన దగ్గర ప్రొడక్ట్ ఉన్నాయి అని బలంగా చెప్పేంత ధైర్యం మన కంపెనీలో, మన ప్రొడక్ట్ లో ఉన్నది. అది మనం గోమూత్ర, అలోవేరా, హిమాలయన్ బెర్రీ, వీటిగోల్డ్ టాబ్లెట్ ద్వారా, అలోకాండి ద్వారా నేను దాదాపు ఒక 20-25 మంది క్యాన్సర్ పేషెంట్ నయం చేసిన. బలంగా చెప్పగలుగుతున్నా, ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఆ ప్రొడక్ట్ లో అంత దమ్ము ఉన్నది. మనం నేర్చుకున్నప్పుడు నలుగురికి ఈజీగా చెప్పొచ్చు. అది మన శ్రీనివాస్ ద్వారా అయినా, మన కొన్ని ప్రొడక్ట్, మన బుక్లెట్ ఉన్నది చదువుకొని అయినా మనము చెప్పుకొని నలుగురికి మంచిని పంచవచ్చు అని నేను కోరుతున్నా. సార్ టైం ఓకే, 7-2. ఓకే సార్. సార్ చివరిగా నా వంతు ఈ 150 కోట్ల జనాభాలో నాకు వచ్చిన తెలుగు మీడియం పీజీ చేశాను. ఇంకా ఇంగ్లీష్, హిందీ నేర్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రతి అంతటా మనకు బయట దేశాలకు వెళ్ళి చూద్దాం, మన సక్సెస్ కావాలి. ఎందుకంటే నేర్చుకోవచ్చు,
అంటే కొన్ని ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత నేర్చుకోలేకపోతున్నాం. అంతటా చేతులు బిజినెస్ మన ఇండియాలోనే కాదు బయట దేశాల సైతం వెళ్ళి మన అత్తకాన్ సార్ ఉన్నాడు. ఇవాళ సారు ఎంబీబీఎస్ లా సార్ ఆయుర్వేదిక్ ఈ ప్రొడక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు అంత ఈజీగా ఇవి సారు బయట చేయగలదు. ఎందుకంటే సారు ఎంబీబీఎస్ చదివిండు, సార్కు అనాటమీ ఫిజియాలజీ మొత్తం తెలుసు. ఆ సారు మనకి జూమ్ మీటింగ్ ద్వారా, ఎందుకంటే నేను ఎలా సక్సెస్ అయిన సారు మనకు గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు. సారు అడుగుబాటులో వెళ్తే మనం సార్తో పాటు బయట ఫారిన్ కంట్రీలో సుద్ధా బిజినెస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉండి మన ప్రొడక్ట్ పైన నాలెడ్జ్ నేర్చుకున్నాం. ఇక నుండి హిందీ ఇంగ్లీష్ పైన సుతం కొంత నాలెడ్జ్ మనం మన బుక్ల ద్వారా యూట్యూబ్ ద్వారా కొంత చదువుకొని మన భాషను నేర్చుకొని మన సుధా బయట దేశాలకు వెళ్ళి మన ప్రొడక్ట్ ను మనము అడ్వైజ్ చేయొచ్చు, కస్టమర్ల పేషెంట్లకు ఇవ్వచ్చు. దాని ద్వారా మనకు సారు చాలా బాగున్నాడు. మాకు ఇచ్చిన విఆర్కే సారు నాకు 35 years సార్కి ఎక్స్పీరియన్స్. సార్ ద్వారా ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ కంపల్సరీ నా కింద డౌన్ లైన్ ఉన్న వాళ్ళని కొత్త వాళ్ళని పంపిస్తా. సారు ఏకదాటిగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇచ్చే సెషన్లో ఒక 10 ప్రొడక్ట్ల పైన సార్ కంపల్సరీ నాకు నేర్పించింది ఇదే. 10 ప్రొడక్ట్ల పైన అవగాహన కల్పించిండు, తాగి చూపించిండు, డెమోలతో సార్కి అంత ఓపిక ఉంటుంది. ప్రతిదీ సారు ఒక 10 పైన ఓపికతోని కంపల్సరీ ఇస్తాడు. తద్వారా సార్ మీటింగ్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు బలంగా తన లీడర్ గా తయారవుతాడు. మేము సుధా లీడర్ గా తయారైనాం. మాకు ఆ సారు చాలా మార్గదర్శకుడు. సార్కు నేను కృతజ్ఞత తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. మీకు అత్తర్ సారు చాలా సందర్భంలో సిద్దిపేటకు వచ్చి మాకు హైదరాబాద్ లో చాలా మీటింగ్లు ఇచ్చాడు. ఆ మీటింగ్ ద్వారా సుతం నేను సార్ ద్వారా, ఎందుకంటే ఒక డాక్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ కంపెనీ మన కెరియర్ గురించి చెప్పాలంటే సార్ చాలా ఎక్స్పర్ట్. ఎందుకంటే సార్ ద్వారా నేను విఆర్కే సార్ ద్వారా ప్రొడక్ట్ ఫుల్ నాలెడ్జ్, అంటే దగ్గర నుండి ఇది ఎట్లా సార్ అది ఎట్లా సార్ సార్ దగ్గర నేర్చుకున్నాం. సార్ ద్వారానేమో మనకు అత్తర్ సార్ ద్వారానేమో మనకు చేస్తే ఏమొస్తుంది, సార్ క్లియర్ గా మనకు ప్రొజెక్టర్ పైన చెప్పింది సార్. దాని ద్వారా నేను వీళ్ళిద్దరిని అందిపుచ్చుకొని మా సీనియర్లను సుధాకర్ సార్, నాగేష్ సార్ ద్వారా నేను దీనిలో నిలబడడం కనబడడం జరుగుతుంది సార్. ఇంకా అప్డేట్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఇయర్ లో కొంత పర్సనల్ కొన్ని పనుల వల్ల కొంత అయిపోవడం జరిగింది. నేను అంబాసిడర్ గా కనిపించాలన్నది అయిపోయింది సార్. కంపల్సరీ సక్సెస్ అయ్యి మీ ముందు కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కనకయ్య గారు, మీ అద్భుతంగా ఉందండి మీ సెషన్ అంతా కూడా. ఆద్యంతం మీరు మీ అనుభవాల్ని, మీ ఎక్స్పీరియన్స్ ని చాలా పర్సనల్ గా మా ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నారు అని నేను అన్నందుకు ఎగ్జాక్ట్లీ నాకైతే అలాగే అనిపించింది. ఒకసారి మీరు షార్ట్ బాక్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు సార్ చెప్పిన చాలా విషయాలండి ఆయన మనసుతో మాట్లాడారండి, మనతో కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో మనకి ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడతారు డియర్ ఫ్రెండ్స్. కేవలం మనకి ఐడి ఇచ్చిన మన స్పాన్సర్ మాత్రమే కాదండి, మనకి సర్వీస్ ఇచ్చే మన యాక్టివ్ అప్లైనర్ మాత్రమే కాదండి. కొన్ని సందర్భాల్లోనే పొరుగింటి పుల్లకూర రుచి అంటారండి. అంటే ఒకవేళ ఇంట్లో ఏమీ లేనప్పుడు అండి పొరుగింటి పుల్లకూరేనండి మనకి అమృతం. ఎందుకంటే ఇంట్లో మరి అందరూ ఉన్నా సరే వండి వార్చి వడ్డించే వాళ్ళు లేకపోవచ్చు అండి. అప్పుడు తప్పదు డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి పిల్లలకి ఆకలి తీర్చాలంటే మరి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి కదండి. కాబట్టి ఏంటంటే ఆ పొజిషన్కి వెళ్ళకూడదు అంటే ముందు ఇంట్లోనే రుచిగా దొరికేస్తే పొరుగింటికి గొడవే లేదు. ఎన్ని చేసినా సరే అబ్బాయి ఎంతమంది ఎన్ని మీటింగులు చెప్పినా మా అప్లైనర్ లెక్క రాదు అని ఎప్పుడు తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్. ఒకటి మనం ఒక అప్లైనర్ అయిపోయినప్పుడు ఇంక రెండో ఆలోచన పెట్టుకోకర్లేదండి. లేదు ఇంకా మనం అప్లైనర్ దగ్గరే ఉన్నాము అంటే కనుకండి సో మనకు కొంచెం అది ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది. అప్లైనర్ ఎదుగుదలకు కూడా అది భారం అవుతుందండి. నేను ఒక ఫైనల్ ఒక మాట చెప్పిన సెషన్ క్లోజ్ చేస్తానండి. నాకు కొంచెం మీరు కోఆపరేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కనకయ్య గారు, అద్భుతమైన సెషన్. యాక్చువల్ గా ఆయనకి నిన్న ఫోన్ చేసినప్పుడు ఈరోజు నాది ఉందా అండి అన్నారు ఆయన. అది ఇంకా మనకి ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే కనుక చాలా బాగా చెప్పేవారు. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, నేను టైమ్ ఈజ్ మనీ అంటాను, మీరు ఒప్పుకుంటారా? టైమ్ ఈజ్ మనీ. ఎస్ నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు, దాసరి, ధర్మ,
టైమ్ ఈజ్ మనీ. ఇట్స్ నైస్. ఓకే ఓకే. నేను కాదండి, టైమ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ మనీ అంటానండి. టైము మనీ మాత్రమే కాదండి, టైము మనీ కన్నా ఎక్కువ విలువైంది. సో టైమ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ మనీ అని చెప్తాను. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ అయితే కనుక 2 అని టైప్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మీరు అలా ఆన్సర్ చేశారు కదా. 2 అని టైప్ చేయండి. నైస్ నైస్ వెంకటరమణ గారు. ఓకే నైస్ నైస్ నైస్. టైం కన్నా సారీ డబ్బు కన్నా టైం చాలా వాల్యుబుల్ అని చెప్పాను. నేను ఇంకోటి చెప్తానండి. టైం కన్నా డబ్బు కన్నా ఇంకా విలువైనది ఒకటి ఉందండి, అదే అవకాశం, ఆపర్చునిటీ. సో టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ మనీ. సో ఆపర్చునిటీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ అండి అండ్ టైం. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అవకాశాలు చాలా రేర్గా వస్తాయండి. ఎవరికి పడితే వాళ్ళకి రావు. కొంతమందికి తెలియదండి ఇది అవకాశం అని. కొంతమంది అది వచ్చినా, వడ్డిచ్చేవాడు ఉన్నా, వార్చినా, నోట్లో పెడుతున్నా సరే అలిగి వెళ్ళిపోతూ ఉంటారండి. కాకపోతే ఏంటంటే అవకాశం అనేది చాలా రేర్గా వస్తుందండి. కాబట్టి అలాంటి అవకాశం, చివరి అవకాశం ఐఎమ్స్. ఇప్పుడు కొంతమంది వెనకాలండి, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా వెనకాల ఒక చిన్న కుక్క వచ్చింది అనుకోండి, కరవడానికి వచ్చింది అనుకోండి, ఒకవేళ నా శారీరకంగా నేనున్న ఫిజిక్కి ఒక ఇంటర్మీడియట్ 10th క్లాసు పిల్లోడు పరిగెట్టినంత స్పీడ్ నేను పరిగెట్టలేకపోవచ్చు. కాకపోతే నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదండి. వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏం చేస్తామండి? ఖచ్చితంగా పరిగెట్టాలని నాకు 2 ఆప్షన్ లేదు. మీరు కూడా నెలకి ₹1,00,000 సంపాదించడానికి మీ దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా మహానుభావులు చెప్తే కనుకండి మేము కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తాం. డబ్బు కట్టకుండా, డబ్బు కట్టించకుండా, ఏదో పెట్టలను కొట్టి పొయ్యిలో పెట్టకుండా. కొన్ని చోట్ల ఉంటాయండి, పెట్టను కొట్టాలి, పొయ్యిలో పెట్టాలి. ఇలా కాకుండా 10 మందికి నోటి మాట చెప్తే, 10 మంది బాగుండడం వల్ల మనకు మంచి బ్లెస్సింగ్స్తో పాటు ఆదాయం, ఆర్థికంగా మంచి భరోసా ఫ్యామిలీకి, దాంతోపాటు టైం ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, వీటన్నిటితో పాటు రికగ్నైజేషన్ అండి, గుర్తింపు. ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్లో దొరుకుతున్నాయి. ఇక్కడ మీరు వచ్చారు, అవకాశం దొరికింది, సరిగ్గా ఉపయోగించుకుంటే. సో మన పిల్లలు చాలా బ్లెస్డ్ అండి మనకు పుట్టినందుకు. కాబట్టి ఏంటంటే ఈ ఆపర్చునిటీ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పిన సెషన్ క్లోజ్ చేస్తాం. ఇప్పటి వరకు మీరు ఎలా వర్క్ చేస్తున్నారో పక్కన పెట్టండి. ఇక్కడి నుంచి, ఎందుకంటే ప్రతిరోజు కూడా కొత్తగా ఉంటుందండి. ఎవ్రీడే కూడా భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడండి, బహుమానంగా 24 గంటలు. ఆ 24 గంటల్లో మనం ఏం ప్రూవ్ చేసుకున్నాం, ఏం సంపాదించుకున్నాం, ఎన్ని విత్తనాలు పాతాం అనేదే మనకి ఇంపార్టెంట్ అండి. ఒక ఊళ్ళోనంటండి ఒక చిన్న టెంపుల్ ఉందంట, వెంకటేశ్వర స్వామి. ఎంతసేపు దర్శనం దొరుకుతుందండి? తెలిసిన వాళ్ళు చెప్పదు. నేను చాలాసార్లు ఇది నేను చెప్పాను. ఇప్పుడు చాలాసార్లు కాదని కదా, 18 సంవత్సరాల నుంచి నేను ఈ కథ చెప్తున్నాను చాలా మందికి. 18 సంవత్సరాల నుంచి. మీ ఊళ్ళో ఒక చిన్న గుడి ఉందండి, చిన్న గుడి, వెంకటేశ్వర స్వామిది. ఎంతసేపు దర్శనం దొరుకుతుంది? భోజనానికి ముందు ఒక 2 గంటలు, భోజనం తర్వాత 2 గంటలు దొరుకుతుందండి. మొత్తం తలుపులు తీసి దర్శనం దొరికేది, అంతేనా? ఉదయం భోజనానికి ముందు ఒక 2 అవర్స్ దొరుకుతుందండి, ఆ 3 అవర్స్ దొరుకుతుంది. సో నైట్ వచ్చేసరికి ఒక 3 అవర్స్, ఓవరాల్ గా ఒక 4 to 6 అవర్స్ దొరుకుతుంది. ఇస్ ఇట్ కరెక్ట్? థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. 10 అవర్స్ దొరుకుతుంది, యావరేజ్ గా 6 అవర్స్ 7 అవర్స్. అదే వెస్ట్ గోదావరిలో మీకు ద్వారకా తిరుమల అని ఒక గుడి ఉందండి, ఏరియా, చిన్న తిరుపతి అంటారు. అక్కడ ఇంచుమించు 8 నుంచి 10 గంటల దర్శనం దొరుకుతుందండి. ఐడియా ఉందా మీకు? ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్ లక్ష్మి గారు. ద్వారకా తిరుమలలో 8 నుంచి 10 గంటలు దొరుకుతుందండి. మరి మీరు నాకు ఆన్సర్ చేయండి. ఇప్పుడు కలియుగ దైవం అండి, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం రోజులో ఎన్ని గంటలు దొరుకుతుంది? 24 గంటలు. మీకు ఎవరికైనా తెలుసా? 22 గంటలు దొరుకుతుందండి. అంటే భార్గవ్ గారు అంతేనా? రామారావు గారు 22 గంటలు దొరుకుతుందండి. అంటే మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో కేవలం 8 మహా అయితే 6 గంటలు దొరికిందండి. ద్వారకా తిరుమలలో 10 నుంచి 11, 12 గంటలు కూడా దొరుకుతుందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 22 గంటలు దొరుకుతుంది. ఓకే, తిరుపతి నుంచి మనం వెనక్కి వచ్చేద్దాం మన సొంత ఊరికి.
మన ఊళ్ళో టెంపుల్కి 15,000 నుంచి అండి 20 మహా అయితే 30,000 రూపాయల ఆదాయం వస్తుందండి. ఇది కరెక్ట్ అయితే నాకు చార్ట్ చేయండి. మన ఊళ్ళో టెంపుల్‌లో 25,000 నుంచి 30,000 ఆదాయం వస్తుందండి. అదే ద్వారకా తిరుమలలోనండి 15-20 లక్షల ఆదాయం వస్తుందండి. ఇంకా చాలా మంది ఫేసులో నవ్వులొచ్చేస్తున్నాయి. ఆయన కాబోయే చైర్మన్ తెగ నవ్వేస్తున్నాడు దగ్గర నుంచి. విషయం ఏంటంటేనండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో 22 గంటలు మహానుభావుడు దేవుడే నుంచొని పనిచేస్తూ ఉంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. దేవుడే ఆదాయం కోసం అంటే నేను జస్ట్ ఇది రిలీజియన్ వైజ్ చెప్పట్లేదండి. ప్యారలల్‌గా టైంకి, మనీకి ఉన్న వాల్యూ చెప్తున్నా. భగవంతుడే నుంచుని 22 గంటలు తన భక్తుల కోసం పని చేస్తూ ఉంటే 22 గంటల ఆదాయం వస్తున్నప్పుడు క్యాజువల్ మనుషులు అండి మనం. టైం పెంచుకోకపోతే మనీ ఎలా పెరుగుతుందండి? అదే భగవంతుడు ఊళ్ళో 5, 6 గంటలు, 7, 8 గంటలు పని చేస్తే వేలొచ్చాయండి. అదే భగవంతుడు మోర్ దాన్ 10 అవర్స్ చేస్తే లక్షలొచ్చాయండి. అదే భగవంతుడండి 22 గంటలు నాన్ స్టాప్‌గా పనిచేస్తే కోట్ల రూపాయలొచ్చాయండి. కాబట్టి మీరు పావుగంట, అరగంట, గంట చేస్తే డబ్బులెలా వస్తాయి? గుర్తింపు ఎలా వస్తుందండి? ఐడెంటిటీ ఎలా దొరుకుతుంది? మీ బ్రాండ్ మార్కెట్‌లో ఎలా వెళ్తుంది? కాబట్టి ఏంటంటే గెలిచే వ్యక్తి, గెలవని వ్యక్తి తేడా ఏంటంటే గెలిచే వ్యక్తి విజయానికి ఏం కావాలో అదే చేస్తాడండి. ఓడిపోతూ ఉన్న వ్యక్తి అండి అలవాటయిపోయిందండి ఓడిపోవడం ఆయనకి. వ్యసనం అయిపోయిందండి. అడిక్ట్ అయిపోయాడు దానికాయన. ఆయన విజయం ఏం కోరుకుంటుందో అది కాదండి. తనకి ఏది సులువుగా ఉంటే అది చేస్తాడండి. కాబట్టి సులువుగా ఉన్నది కాదండి. కొంతమంది అవకాశం ఉన్నా, తన బాధ్యత అయినా అందరితోనే మాట్లాడరండి. ఈ లెగ్గెళ్ళిపోతున్నప్పుడు ఈ లెగ్గెందుకు సర్వీస్ ఇస్తానండి, ఈ లెగ్గిత్తాను కదా! ఓ వ్యక్తిని అడిగితే నాకు ఈ మాట చెప్పారండి. మరి పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి తండ్రిగా మన బాధ్యత ఏంటండి? ఇతనికి 80% ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం 10% అన్నా ఇతనికి సర్వీస్ ఇచ్చి, ఇతనికి 80% ఇవ్వాలండి. ఆ బ్యాలెన్స్‌నెస్ ఎవరికైతే తెలీదు ఇట్స్ నాట్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. ఈస్ ది లక్కీయెస్ట్ పర్సన్ అంతేనండి. తలుపు తట్టిందండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత తట్టదు. సో, కాబట్టి ఏంటంటే అచీవ్‌మెంట్స్ అందరికి వచ్చేస్తాయి డే ఫ్రెండ్స్ పెద్ద విచిత్రమేం కాదండి. లీడర్‌షిప్ అందరికి రావు. కాబట్టి మీరు ఒక స్ట్రాంగ్ లీడర్ అవ్వండి. ఆ లీడర్ అవ్వడానికే మన స్ట్రాంగ్ లీడర్ అండి. మన లైన్ ఆఫ్ స్పాన్సర్, మన మెంటరు అఖ్తర్ ఖాన్‌వాలా గారు ఈరోజు ఇంత అద్భుతమైన వేదికనిచ్చారు అంటే గనకండి, నాకులాగా మీరు తయారవ్వండి. నేను ఎలా అయితే ఒక లీడర్‌నయ్యానో, నేను ఎలా అయితే దేశ విదేశాల్లో ఐఎంసీని ప్రమోట్ చేస్తున్నానో, మీరు కూడా నాకులాగా అవ్వండి అని డూప్లికేట్ చేయడానికే ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మీకివ్వడం జరిగింది. మనకివ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ టీమ్‌కి ఈ రకంగా జూమ్ కండక్ట్ చేయడం నేర్పించండి. మీరు ఉండడం కాదండి, పక్కనుండి నడిపించండి. ఇంక రోజులు గడిచే కొద్దీ డియర్ ఫ్రెండ్స్ మనకి స్ట్రెంగ్త్ పెరగాలండి. లేకపోతే వన్ మ్యాన్ షో అవుతుందండి. మీరు లేకపోతే పని లేకపోతే. కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో ఇవన్నీ యూజ్ చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి. తర్వాత మీకు వయసు అయిపోయిన తర్వాత చెయ్యాలి అంటే కనుకండి ఆలోచనలు చాలా బావుంటాయి డియర్ ఫ్రెండ్స్. మంచి మోటివేషన్ ఉంటుందండి. అనుభవం ఉంటుంది కదా! కానీ శరీరంలో సత్తువ ఉండదండి. వయసులో ఉన్న పిల్లలకి అవకాశాలు వస్తూ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే శరీరం సహకరిస్తుందండి. ఆలోచించే నాలెడ్జ్ వాళ్ళకు ఉండదండి. డెసిషన్ మేకింగ్ ఉండదు. కాబట్టి దేవుడు చాలా తెలివైనోడండి. వయసులో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారండి. కాకపోతే దాన్ని అర్థం చేసుకునే తత్వాన్ని ఇవ్వడు. వయసు అయిపోయినోళ్ళకి అవకాశాలు వస్తాయండి. చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది గానండి, శరీరం సహకరించదండి. కాబట్టి ఎవరైతే మొదలు పెడుతున్నారో వాళ్ళు చిన్న పిల్లలలాగా బిహేవ్ చేసి వర్క్ చేయండి. ఈ రోజే నాకు అవకాశం వచ్చింది. ఇది నాకు పెదబాల శిక్ష అనుకుని వర్క్ చేయండి. వితిన్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్‌లో అద్భుతమైన పునాది వచ్చేస్తుందండి. మీ కింద కొన్ని వందల మంది వస్తారండి. సెలబ్రిటీ లాగా వర్క్ చేయండి. ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించండి. సో, థాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీ సార్ జూమ్‌లో ఒకటి మీకు ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో అక్కడ యాహ్! ప్లీజ్. సార్ యాహ్! ప్లీజ్ సార్. ప్లీజ్. సార్ మన ఇండియాలో సక్సెస్ అయిన టాటా కంపెనీ జేఆర్‌డి టాటాను చూస్తే, ఎందుకంటే ఆయన 10th చదువుకున్న వ్యక్తిని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, ఒక మీడియా వాళ్ళు బయట దేశం వెళ్ళి అడిగినప్పుడు, ఇంత కంపెనీ పెట్టినావు నువ్వు ఎలా సక్సెస్ అవుతావు? నువ్వు చదువుకున్నది తక్కువ, 10th చదివినావు ఎలా చేస్తావని ఒక ఇంటర్వ్యూలో సార్‌ను క్వశ్చన్ వేసిర్రు సార్.
క్వశ్చన్ వేస్తే తను ఒక మాట అన్నాడట, ఇటు పక్కన ఇంజనీరింగ్ చేసిన వ్యక్తిని పెట్టుకుంటా 20-30 వేల శాలరీ ఇచ్చి, ఈ పక్కన సాఫ్ట్వేర్ చేసిన అది ఇంగ్లీష్ వచ్చిన పర్సన్ పెట్టుకొని నేను వ్యవస్థను నడిపిస్తా అని ఇలా దాదాపు మన ఇండియాలో 5-6 లక్షల మందికి సార్ ఉపాధి ఇచ్చిండు. గుండుపిండి నుంచి మొదలు పెడితే విమానం దాకా సారు తయారు చేయగలిగిండు. ఎందుకంటే ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నామంటే, మన అశోక్ భాటియా, సత్యం భాటియా సార్లు ఇవాళ కంపెనీ స్థాపించి మన ఇండియాలో కాక బయట దేశాల్లో చూద్దాం ఎక్కడైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో మనకు ఉపాధి దొరికిందని నేను అనుకుంటున్నా. మన కంపెనీ ద్వారా బయట దేశాల్లో చూద్దాం మనం వెళ్ళొచ్చు, మనం నలుగురికి ఉపాధి ఇవ్వచ్చు, నలుగురు ఆరోగ్యాలు బాగా చేయొచ్చు. ఎందుకంటే మంచి ఎక్కడున్నదంటే మన శరీరంలో ఉప్పు చక్కెర ఎక్కడున్నది ఎలా గుర్తిస్తావు? మీ ప్రొడక్ట్ లో మంచి ఉన్నది చెడు ఉన్నదని ఎలా గుర్తిస్తావు? ఒక కట్టెలో ఉప్పు చక్కెర ఉన్నదని ఎలా గుర్తిస్తావు? ఒక కట్టెను ఎండబెట్టి కాల్చండి, కాల్చి బూడిదను వడబోసి చూడు, నీకు చక్కెరను ఉప్పును వేరు చేయొచ్చు. అంటే మీ ప్రొడక్ట్ లో దమ్ము ఉన్నదా, ఇది ఉన్నదా అని అనుకుని వాడి చూడు, తెలుస్తుంది. ఒక చెట్టులో ఉంటది ఉప్పు ఉంటుంది, చక్కెర ఉంటుంది, మీరు ఎలా చూపిస్తారు చెప్పండి? అది ఒక క్వశ్చన్ వేస్తే ఎలా చూపించగలుగుతావు? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇవాళ కొన్ని పాత కట్టడాలు అద్భుతంగా కట్టారు, అది కూలిపోలేదు. ఆయుర్వేదిక్ అంటే మనకు అవగాహనతో ఏముంటుందంటే ఇలా అవుతుంది అలా అవుతుంది, అవగాహన ఒక ఫీలింగ్ తో దాన్ని మనము పొడగొట్టాలి, తీసేయాలంటే మనం ఇందులో నిలబడాలి, కనబడాలంటే మనము కొంత నాలెడ్జ్ కంపల్సరీ అవసరం అని నేను చెప్తున్నా సార్. దానికి జూమ్ మీటింగ్ రేపు మనకు హెల్త్ ప్రొడక్ట్ పైన ప్లస్ అగ్రికల్చర్ ఉన్నది, బ్యూటీ కేర్ ఉన్నది. 5 సెషన్లు, ప్రతి సెషన్ లో 500 మంది తగ్గకుండా ఒక 5,000 మందితో నెక్స్ట్ ఇయర్ వరకు మనం అందరం సక్సెస్ చేయాలి. దీన్ని డైలీ జూమ్ మీటింగ్ మార్నింగ్ 6 to 7 వరకు 5 సెషన్లు నడుస్తా ఉంటే ప్రతి వాళ్ళకు ఒక దానిలో హెల్త్, ఒక దానిలో అగ్రికల్చర్, ఒక దానిలో బ్యూటీ కేర్ సెషన్లు వచ్చినా కొద్దీ మనం త్వరగా నాలెడ్జ్ తో ఇంప్రూవ్ అయ్యి కొత్త వాళ్ళకి అందిద్దామని కోరుతున్నా. ఇందులో మనం తలా ఒకరినిద్దరిని కంపల్సరీ మనం తీసుకొని వస్తే డైలీ కాల్స్ చేసి జూమ్ మీటింగ్ మనం చెప్తే, డైలీ ఒకరు చెప్తే మనం ఉన్న ఇప్పుడు 300 మందిని దాన్ని 3,000 మందికి మనం నెక్స్ట్ ఇయర్ చేయొచ్చని నేను కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే ఫ్రెండ్స్, మనం టుమారో ఇట్ సెల్ఫ్ మీ టీంని ఇన్వైట్ చేయండి. నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అండి. సో డిఫరెంట్గా ఉంటాయి మీటింగ్స్, ఎందుకంటే మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందంటే ఆ రకంగా మౌల్డ్ చేయడానికి ఎప్పుడూ కూడా మన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ సిద్ధంగా ఉన్నారండి, ఎస్పెషల్లీ నాలెడ్జ్ షేర్ చేయడానికి. మీకు ఐడియా ఉంది కదా, కర్ర కట్టె అంటారు కదండి, ఎండు కట్టె అంటే తెలుసు కదండి, ఎండు కర్ర. మామూలుగా మీకు నార దేంట్లో నుంచి వస్తుందో తెలుసా అంటే పచ్చి కర్రలోంచి నార వస్తుందండి. సుబ్రహ్మణ్యం గారు అంతేనా? కలప, ఒక కర్రని పచ్చి కర్రని కొడితే నార అదే వస్తుందండి. నార అంటే ఐడియా ఉంది కదా, మీకు అర్థమవుతుంది కదా చెప్పేది. నారండి, ఎండు కర్రలోంచి కూడా నారలు తీస్తామండి మేము. ఓకేనా గురుజీ? ఎండు కర్రలోంచి కూడా నార ఎలా తీయడం మీకు నేర్పిస్తాం. మీకు ఓపికంటే, మీకు తీరుకుంటే, ఎదగాలనే దృఢమైన సంకల్పం మీకుంటే ఎండు కట్టి నుంచి కూడా అండి మేము ఎలా నార తీయాలో నేర్పిస్తాం. ఎందుకంటే తీయించేది మేం కాదు కదండి, భగవంతుడే. భగవంతుడికి తీయిస్తాడండి, నేర్పిస్తాడు. మీకు ఆతృత ఉంది, కుటుంబానికి ఏదో చేయాలని ఒక దృఢమైన లక్ష్యం ఉందండి. ఎవరు ఏమనుకున్నా సరే, నేను అనుకున్నది, విన్నది, చూసింది కొన్ని కోట్ల మంది, 1,32,00,000 మంది చేస్తున్న దాంతో నేను కూడా ఈ ప్రయాణం చేస్తున్నాను. ఇది జీతం కోసం కాదు, జీవితం కోసం. ఇది తడబడుతూ చేసేది కాదండి, దండయాత్ర చేసేదండి. అలా చేస్తేనే విజయం వస్తుందండి. ఇది ఉద్యోగం కాదండి, ఉద్యమం అని ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళకి ఎదుగుదల వస్తుందండి. ఎదుగుదల అలాంటి వాళ్ళనే కోరుకుంటున్నాను. కాబట్టి ఆల్ ది బెస్ట్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నాయి అక్కడికైతే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. హైదరాబాద్లో జరుగుతున్నాయి, అలాగే హన్మకొండలో జరుగుతున్నాయి. ఇంకా మీ అప్లైనర్స్ మీకు ఆల్రెడీ గ్రూప్స్లో పెట్టి ఉంటారు. మై సెల్ఫ్ నేనైతే కనుక ఈరోజు అమలాపురంలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను, మ్యాక్లో. ఎవరైనా సరే మీకు సరౌండింగ్స్లో ఉంటే కనుక హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే 10 మంది బాగుండాలి అనుకున్నారో మీ లైఫ్, మీ కెరియర్, మీ గ్రోత్ చాలా బాగుంటుందండి. నా టీముకు మాత్రమే సర్వీస్ ఇచ్చుకోవాలనే ఎప్పుడైతే మీకు చిన్న ఆలోచన ఉందో చిన్నగానే ఉండిపోతారు. లేకపోతే 10 మంది గురించి ఆలోచించారండి, ఆలోచన రాదు, రానివాడు కూడా భగవంతుడు. సో కాబట్టి ఫ్రెండ్స్, సో పెద్దగా ఆలోచించండి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి, రోజుని పెద్దగా చేసుకోండి. అంటే 7 గంటలకి 6 గంటలకే కాదండి, 5 గంటలు లేకండి, కుదిరితే ఇంకా ముందు లేకండి, ఏం పర్వాలేదండి.
సమయం మాత్రమే రాదు, అన్ని తిరిగి వచ్చేస్తే ఆ ఐఎంసీలో వయసు కూడా తిరిగి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ రాబర్ట్.